ఉంటారో ఆప్యాయత అపేక్ష దాని పేరు చెప్పాలంటే మాత్రం తెన్నేటి సుధాగారి పేరే చెప్పాలి. వాళ్ళ స్వర్ణోత్సవానికి వివాహ స్వర్ణోత్సవానికి వెళ్ళినప్పుడు కూడా మా అక్కయ్య నన్ను పిలిచినట్టుగా నన్ను ఆమె దగ్గరికి తీసుకుని మాట్లాడారు. అది నాకు ఆమె లేకపోవడానికి మాత్రం మా అక్కయ్యలు పోయినప్పుడు ఇంత బాధపడ్డాను, ఈ అక్కయ్య పోయినప్పుడు కూడా నేను ఇంతే బాధపడుతున్నాను. నమస్కారం. ఉదయవర్లి గారు వచ్చారు. ఆత్మీయులు వారిని నమస్కారం. సుధాదేవి గారు ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్తారని ఏనాడు అనుకోలేదు. వారు నాకు దాదాపు 5 దశాబ్దాలుగా తెలుసు. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు. రామరాజు గారికి నిజంగా సహధర్మచారిని. వాళ్ళు అప్పుడప్పుడే వంశీ థియేటర్స్ బాగా వృద్ధిలోకి వస్తున్న క్రమంలోనే ఆమె కూడా ఆయనతో చేతులు గెలుపుతుంది. నాకు అప్పుడు బాగా గుర్తు. ఆ కొత్తలో వీళ్ళు అప్పుడే సినిమా రంగంలో ప్రవేశించిన బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ తీసుకొచ్చి మొట్టమొదటిసారి నైట్ ఏర్పాటు చేశారు, లేడీ హైదరీ క్లబ్. అప్పుడే నేను కబ్ రిపోర్టర్ని, నేను వచ్చి కవర్ చేశాను. మొట్టమొదటిసారి బాలసుబ్రహ్మణ్యం వీళ్ళు హైదరాబాద్ పిలిపించిన సందర్భంగానే నేను ఇంటర్వ్యూ చేశాను. అది మా అప్పుడు జ్యోతి చిత్రం ఉండేది, దాంట్లో పబ్లిష్ అయింది. బాల గాయకుడు అని హెడ్డింగ్ పెట్టారు ఆయనకి. ఆయన బాల గాయకుడు అయ్యాడు, బ్రహ్మాండమైన గాయకుడు అయిపోయాడు. అది ఆయన జీవితాంతం ఎప్పుడు కలిసినా బాల గాయకుడిని కదా అని గుర్తు చేసేవాడు నాకు. అది అలా ఆమె నిజంగా అప్పటి నుంచి నాకు తెలుసు. సుధాదేవి గారు తెలుగు అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్గా ఉండేవారు. వాళ్ళు ఒకసారి పివి నరసింహరావు గారి మీద ఒక ప్రత్యేక సంచిక ఇచ్చారు. అప్పుడు మంజులత డైరెక్టర్గా ఉండేది. వాళ్ళు కాస్త నన్ను పిలిచారు. అప్పుడు మీకు నరసింహరావు గారు తెలుసు కదా, కొంచెం మాకు సహాయం చేయండి. అప్పుడు ఏమేమి ఆర్టికల్స్ రాయాలి అవన్నీ ఈవిడ సహాయ సంపాదకురాలు. నేను కూడా ఒక పెద్ద ఆర్టికల్ రాశాను. అప్పుడు తర్వాత మిగతా వాళ్ళతో రాయించారు. అప్పుడు చాలా మేము కొన్ని రోజులు కలిసి పనిచేసాము. ఆ తర్వాత ఒకసారి దాసరి నారాయణరావు గారు చాలా ఆత్మీయులు రామరాజు గారికి. ఆయన సినిమాల మీద ప్రసంగాలు ఏర్పాటు చేశారు. నన్ను వచ్చి సుధాదేవి గారు అది శివరంజన్ మీద మాట్లాడమన్నారు. ఆమెకి కొంత ఎవళ్ళు ఏమి మాట్లాడతారో తెలుసు. అట్లాగే ఒకసారి విశ్వనాథ్ గారి సినిమాల మీద కూడా ప్రసంగాలు ఏర్పాటు చేసి నన్ను పిలిచారు. సిరిసిరి మొగ్గ గురించి మాట్లాడమంటే నేను కొంచెం వ్యతిరేకంగా మాట్లాడాను. అంటే సినిమా కథ సరిగ్గా లేదు, మరి ఇట్లా ఉంది కదా అంటే పర్వాలేదు మాట్లాడండి అన్నదాన్ని. అట్లాగే మాట్లాడాను. అంటే ఏమిటి వ్యతిరేకత అంటే, నిజానికి దాంట్లో చెవుడు ఉండదు ఆవిడకి, ఆ హీరోయిన్కి, దాని మాటలు రావు. నిజానికి శాస్త్రీయంగా డాక్టర్ని అడిగితే చెవుడు ఉన్న వారికే మాటలు రావు. మరి ఈ కథ తప్పు అని నేను ఆ రోజు ప్రసంగం. తర్వాత విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు, నవ్వారు. ఏమంటారంటే ఏముందా అది సినిమా కదా అన్నాడు. అంతే నవ్వు. మేము ఘనంగా చేసాము భాష నిర్ణయంలో. అప్పుడు ఆమెను అడిగితే ఒక ఆంధ్ర యోగుల మీద ఒక మంచి వ్యాసం రాసిచ్చారు. అది చివరిగా ఆమెతో మేము తీసుకున్న వ్యాసం. అంతకుముందు కూడా ఎంఎల్ నరసింహారావు గారు నాకన్నా ముందు సెక్రటరీగా ఉండేవారు. ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో అయినప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళు కొన్ని పుస్తకాలు వేశారు. దాంట్లో ఎంఎల్ నరసింహారావు గారి జీవిత చరిత్రను సుధాదేవి గారు రాశారు.
సుధాదేవి గారికి ఎంఎన్ నరసింహారావు గారు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ తెలుగు అకాడమీలో పనిచేశారు. అంతేకాదు వాళ్ళ ఇల్లు కూడా పక్క పక్కన ఉండేవి, బర్కత్పురాలు. ఆవిడకే బాగా తెలుసు. మరి ఎందుకు ఒకరోజు సడన్గా ఆమె భాషాడేయడానికి వచ్చింది నా దగ్గరికి. ఓ 2 గంటల సేపు నాతో కూర్చుండి నరసింహారావు గారి గురించి చాలాసేపు మాట్లాడి ఒక బ్రహ్మాండమైన పుస్తకం రాసింది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఎన్ని చెప్తారు. ఆమె స్ఫూర్తికి నివాళులు అర్పిస్తారు. ప్రముఖ పాత్రికేయులు వల్లీశ్వరి గారు బాబు సరిగ్గా అది ఆడియో ఎందులో వస్తుంది, అక్కడ రాదు, స్పీకర్ లేదు కానీ. ఓ, అదే దాంట్లో నమస్కారం. మైక్ కాదు, మామూలుగా కనపడడానికి వస్తుంది. 2008లో 8 చివరిలో అనుకుంటాను, 2009 జనవరిలోనూ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. 2008 జూన్ జూలైలో నాది మొదటి అనువాద పుస్తకం రాజీవ్ గాంధీ దర్శనంలో నిప్పులాంటి విడుదలైంది. జన 5-6 నెలలు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఒక ఆవిడ మాట్లాడుతూ, మీ పుస్తకం చదివానండి, అది నాకు ఎంత బాగా నచ్చింది అంటే ఆనందం అంతా చెప్తున్నారండి. అంత అంటే ఒక పుస్తకాన్ని ఎలా సమీక్షిస్తే భాష, ఎత్తుగడ, శైలి వగేరా వగేరా అవన్నీ ఆవిడ వర్ణించేస్తున్నారు అన్నమాట. అమ్మా మీరు నాకు పరిచయం లేదు, ఇంతకుముందు మనకు కలుసుకున్నట్లేదు అంటే చెప్పారు. నా పేరు తెన్నేటి. మీరు ఎంత ఓపికైన పుస్తకం చదివారు అంటే, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది, బెడ్ రెడ్, నేను మంచం మీద ఉన్నాను, ఇక్కడ కదలలేను. పుస్తకం చదవడం నాకు హాబీ కాబట్టి తాజాగా వచ్చిన పుస్తకాన్ని ఈ పుస్తకం చదువుతాను. ఇది మొదలుపెట్టే చివరి దాకా నాకు చదవాలనిపించింది. ఆనందం మీద పంచుకోవాలని వెంటనే ఫోన్ చేసుకుని పూర్తావు కానీ అన్నాను. అంటే మీకు ఏమనిపించిందో అదంతా కాగితం మీద రాసి పంపరాదా, రాసుకుంటాను కదా. ఎక్కడన్నా సమీక్ష కూడా వేయించేస్తున్నారు. ఆవిడ 3 పేజీలు రాసి పంపారండి. ప్రతి అక్షరం, ప్రతి పదం నేను మర్చిపోలేనిది. అది ఎందుకంటే ఆవిడ మనసు పెట్టి రాశారు. ఎంత ఆనందం అనిపించిందో అదంతా రాశారు. అది చాలా భద్రంగా దాచుకున్నాను. నేను చెప్పాను రామరాజు గారికి, అది ఎందుకంటే ఆవిడ చేతి రావడం మంచం మీద రాశారు. ఇది మొట్టమొదటి ఆవిడతో నాకు పరిచయం. తర్వాత ఒకసారి రైల్లో వస్తున్నాం, నేను రైల్లో రామరాజు గారు, సుధా గారు ఉన్నారు. రైల్లో అనుకోకుండా ఒకటే కూర్చోని కలుసుకున్నాం. అక్కడ మాట్లాడుతున్నప్పుడు దివ్యాంగుల గురించి ఏదో ప్రస్తావన వస్తుంది. వస్తే మీరు మా దివ్యాంగుల కేంద్రాన్ని మీరు చూసారా అన్నారు. ఇద్దరు. నేను చూడలేదు అంటే, మీరు తప్పకుండా చూడాలి, దానికోసం ఎంత తవలు పడుతున్నారు. ఆవిడే చెప్పారు. ఆవిడ అంటే రామరాజు గారు చాలా అద్భుతంగా చెప్పగలరు. బట్ ఆవిడ చెప్తున్న దాంట్లో ఆర్తి నాకు కనిపించింది. తప్పకుండా అంటే నేను ఆంధ్రప్రదేశ్, రమణాచార్య గారు నన్ను ఆంధ్రప్రదేశ్ ఏట్గా తీసుకెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ తప్పకుండా రాద్దాం మా కేంద్రం గురించి. మీరు ఆశించినా సరే మీరు చూడాలి ముందర, తర్వాత రాద్దాం స్థాయి. ఆ కొద్ది నిమిషాల్లో అంటే తపన ఎలా ఉంటుంది, దివ్యాంగుల గురించి, ఒక సేవ గురించి ఆ తపన ఉన్నప్పుడు ఎలాంటి ఆర్థిక మనం మాట్లాడతాము. నేను ఆవిడలో గమనించాను. మూడవ సంఘటన ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒకరోజు ఏదో ఒక సందర్భంలో రామరాజు గారింటికి వెళ్ళాను. నేను ఒక 3 నెలల క్రితం వెళ్ళినప్పుడు ఆ సందర్భం గుర్తులేదు. అది పుట్టినరోజు ఏ సందర్భం, ముఖ్యమైన సందర్భం. వారికి ఒక బహుమతి ఇచ్చాను. అదేమిటంటే ఎంఎస్కో వాళ్ళు నా చేత 108 తైలవన చిత్రాలతో రాయించినప్పుడు వాల్మీకి రామాయణం ఇచ్చాను. కాసేపు మాట్లాడుకుని వచ్చేసాను. మళ్ళీ 3 రోజులు మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. తను రామరాజు గారు ఆయన లేరు, ఆవిడ ఉన్నారు. ఆవిడ రామరాజు గారు లేదు, మళ్ళీ కలుస్తాను చెప్పండి. ఇలా కాఫీ ఆపి కాఫీ తాగాలన్నారు. కాఫీ తాగే సమయం లేదు, కాఫీ తాగాలన్నారు. ఆ రామాయణం ఆమెకి ఎంత ఆనందం కలిగించిందో చెప్తున్నారు.
అప్పటికే ఆవిడ చాలా జాగ్రత్తగా ఏదో సపోర్ట్ తీసుకుని నడుస్తున్నారు. కానీ ఆ ఆనందం చెప్తుంటే నాకు ఏం కనిపించింది, అందులో ఏం వినిపించిందో అని చెప్తాను. సీతాదేవి రాముడు వెంట నేను కూడా వస్తాను కదా వనవాసం. రాముడు వద్దొద్దు, అక్కడంతా భయంకరమైనటువంటి కీకారులు, క్రూర మృగాలు ఉంటాయి, క్రూర సర్పాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, నువ్వు సుకుమారి వద్దు. ఎస్తోయా శాస్త్ర స్వర్గం నిరయో ఎస్తోయా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం అయ్యా, నువ్వు లేకపోతే ఎక్కడ స్వర్గం కూడా నాకు నరకమే. ఎస్తోయా శాస్త్ర స్వర్గం నిరయో ఎస్తోయా విన ఇది జానం పరాం ప్రీతిని గచ్చ రామ మయా. ఇది తెలుసుకొని అడుగు ముందుకు పోయా మయా సహా నన్ను కూడా వెంట పెట్టుకుంది అని ఆమె చాలా ఆర్గ్యుమెంట్ అయ్యాక ఆమె ఏడుస్తుండే పరిస్థితి. ఇక రాముడు అన్నాడు, నా దేవి తమ దుఃఖైన స్వర్గం అభిరోచి, నీ దుఃఖానికి కారణం స్వర్గం అయితే ఆ స్వర్గం కూడా నా పొద్దు. నవ్యాతు మయా సత్య కీర్తిరాత్మ అవతాయదా. నేను నిన్ను విడిచిపెట్టను. ఎలా విడిచిపెట్టినంటే ఒక ఆత్మగౌరవం కలవాడు ఎలాగైతే సత్కీర్తిని విడిచిపెట్టలేడు, అలా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు రాముడు. వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తగారు సెలవు అంటే నేను కూడా వెళ్తున్నాను మా ఆయనతో పాటు. నీకేం అవసరం, వాడంటే వెళ్తున్నాడు, వాళ్ళ నాన్నకి మాట కోసం వెళ్ళక్కర్లేదు అని. అప్పుడు ఒక ప్రశ్న వేసింది అత్తగారిని. మితం దదాతే పిత మితం మాత మితం సుఖ. మితం దదాతే పిత, ఆడపిల్లకి తండ్రి సంపద కానీ సంతోషం కానీ పరిమితం కానీ ఇవ్వగలదు. మితం మాత, తల్లి కూడా తన కూతురికి సంపద సంతోషం పరిమితంగానే ఇవ్వగలదు. మితం సుఖ, ఆమెకు పుట్టే పిల్లలు కూడా తల్లికి సంపద సంతోషం పరిమితంగానే ఇవ్వగలరు. అమితస్య దాతారం భర్తారం, అపరిమితంగా సంపద సంతోషము పుణ్యము తల్లి అనే క్రమబద్ధంగా తల్లి అనే హోదా, ఇలాంటి అనేక కారణాలు చెప్పి యజ్ఞాలు చేయాలన్నా యాగాలు చేయాలన్నా భార్య ఉండాలి, ఎక్కడికి వెళ్ళి భర్త ఉండాలి, అలాగే తీర్థయాత్ర చేయాలన్నా భర్త భార్య కలిసి వెళ్ళాలి, ఇలాంటి అనేక కారణాలు చెప్పి మితం దాదా అమిత సేదాకార భర్త కాన పూజీయత, భర్త నాకు ఎలా అనుసరణీయుడు కాదు అని అడిగింది. అలా అనుసరించి జీవించడం అంటే ఎంత మంచి సాధ్యం. అలా అన్నింటిలో మమేకం అయిపోయి రామరాజు గారు కలిసి జీవించిన మహాసాధ్యం ఆవిడకి సద్గతి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ పోలేటి మదన్ సింగ్ గారు మాట్లాడతారు. నిజానికి ఇంతమంది ఇక్కడ సమావేశం అయ్యారంటే సుధాదేవి గారు ఎంత సన్నిహితంతో అర్థమవుతుంది. సాధారణంగా సంస్మరించుకునే సభలకు 10 మంది కన్నా మించి ఎప్పుడు కనపడరు. ఈవేళ మనం కూర్చోవడానికి కూడా సీట్లు వెతుక్కునే పరిస్థితి ఉన్నదంటే నిజంగా సుధాదేవి గారికి మనం నమస్కారం చేయాలి. అందరి మనసులో ఎంత గొప్ప ముద్ర వేసిందో మనకి దీనివల్ల అర్థమవుతుంది. తల్లి దగ్గర నుంచి నేర్చుకునేటువంటి విద్యనే మనిషితో చాలా శాశ్వతంగా ఎక్కువ కాలం ప్రయాణిస్తాయంటారు. అలా సుధాదేవి గారు తన రచనా వ్యాసంగాన్ని తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారు. తల్లి ఉపాధ్యాయులు, తల్లి తండ్రి కూడా ఉపాధ్యాయులుగానే పనిచేశారు వాళ్ళు. ఆవిడ చిన్న పిల్లల కోసం చిన్న చిన్న నాటికలు, పాటలు ఇవన్నీ రాయించి చేస్తూ ఉండేది చిన్న. అది ఆ యాక్టివిటీ చాలా ఎక్కువైపోయి ఆవిడకి టైం లేక వచ్చి నువ్వు కూడా రాయి అని పిల్లలకి పురమాయించారు. అలా అప్పటికే చిన్నపిల్లగా ఉన్నటువంటి సుధాదేవి చిన్నతనంలోనే రాయడం మొదలుపెట్టి ఆ రచనా వ్యాసంగానే ఆజీవితం దాన్ని సంపూర్ణం చేసుకోగలిగినటువంటి గొప్ప రచయిత సుధాదేవి. ఆకాశవాణికి సమాంతరంగా దాదాపు 1/2 శతాబ్దానికి పూర్వమే హైదరాబాద్లో ఒక సమాంతరమైనటువంటి ఒక స్టూడియో ఉంది. క్రైస్తవులు వాళ్ళ గురించినటువంటి పాటలు కానీ ఇతర సాహిత్య క్రియలు కానీ చేసుకోవడం కోసం పెట్టారు. సికింద్రాబాద్లో ఇప్పటికీ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర అమృతవాణి అంటారు. అటువంటి అమృతవాణిలో దాదాపు 50-60 సంవత్సరాల క్రితమే రచనా వ్యాసంగం చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ చాలా విలక్షణమైన రచన చేసింది. వాళ్ళు ఏమడిగారంటే తెలుగు సామెతల్ని ఆధారంగా పెట్టుకుని దానికి సంబంధించిన నాటికలు రాయమని అడిగారు.
ఆ రకంగా తెలుగు సామెతతో నాటిక రాయడం అనేటువంటి ఒక ప్రక్రియను తెలుగు సారస్వతంలో సుస్థిరం చేసినటువంటి రచయిత్రి ఒకే ఒక సుధాదేవి. కొన్ని వందల నాటకాలు రాసింది సామెతల ఆధారంగా. తర్వాత వాటిని ఒక సంపుటిగా కూడా తీసుకొచ్చినాడు. అలాగే కథల సంపుటి, వ్యాస సంపుటి. నిజానికి రామరాజు గారు అనే వ్యక్తి చాలా విశాలమైన వటవృక్షం లాంటి వాడు. నారాయణ రెడ్డి గారి కాలంలో ఆయనే వటవృక్షంగా కవిత్వంలో ఎదిగిపోతే కింద నుంచి మొలకలు ఎలా వస్తాయండి అని. ఎందుకంటే వటవృక్షం విస్తరించిన తర్వాత మళ్ళీ వేరే మొలకలు రావు. కానీ రామరాజు గారు అనేటువంటి వటవృక్షం విస్తరించిన తర్వాత కూడా తన భార్యను ఆయన ప్రత్యేకంగా ప్రోత్సహించడం కారణంగా ఆవిడ కూడా ఒక అరటి పిలక పక్కన మరో పిలక ఎదిగినట్టుగా సుధాదేవి గారు కూడా వంశీ సంస్థలలో తన అస్తిత్వాన్ని చాటుకోగలిగారు. అసలు వంశీ అనే సంస్థకి పేరే ఆయన చెప్పారు. తెన్నేటి హేమలత గారి మోహన వంశీ చదివానండి, దాని మీద సంమోహితున్నయి నేను ఆ పేరు పెట్టుకున్నాను అని. వంశీ అనే పేరు మామూలుగా వేణువుకి వాడతాం. వంశము అంటే వెదురు. వెదురు అనేది ఇలా పెరగదు, ఇలా పెరుగుతుంది. కనుక వంశాన్ని విస్తృతి చేయడం అనేది, అందుకే వంశాభివృద్ధిరస్తు అని మనం జీవిస్తారు. దాని అర్థం ఏంటంటే వెదురు పొదలు పెరిగినట్టుగా పెరగమని. ఆ రకంగా రామరాజు గారు కానీ సుధాదేవి గారు కానీ కేవలం తెలుగునాటనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మీరు ఖండాంతరాలకు వెళ్ళినా కూడా వంశీ అనే సంస్థ ద్వారా స్నేహం అనే బంధువుల్ని విస్తరింప చేసుకున్నటువంటి తమకంటూ లోకాన్ని ఏర్పాటు చేసుకున్న పుణ్య దంపతులు ఇవాళ పరమపదం చేరడం అనేది ఒక రకంగా మనందరికీ లోటుగా మనం భావించిన భగవంతుడు ఆమెకు ఆత్మకు శాంతిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటూ స్వస్తి. బూరుగుల వ్యాసకృష్ణ బూర్గుల వ్యాసకృష్ణ గారు ఉగాండా నుంచి వచ్చారు. వారికి సుధా గారి కుటుంబానికి ఆత్మీయులు. నమస్కారం అండి. నా పేరు వ్యాసకృష్ణ, ఉగాండా. కరోనా తర్వాతనే నాకు వంశీ రామరాజు గారు ఆ సందర్భంలో పరిచయం. ఎందువల్లంటే అంతకుముందు కార్యక్రమాలన్నీ వంశీవి హైదరాబాద్లోనే జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా కరోనా సందర్భంలో అంతర్జాలంలో ఇంటర్నేషనల్గా అంటే అంతర్జాతీయంగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మొదలైంది వంశీ సంస్థలో. అందువల్ల అన్ని దేశాల వాళ్ళము ఈ వంశీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనటం, తర్వాత హైదరాబాద్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ వంశీ రామరాజు గారి ఇంటికి వెళ్ళటం, వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం, తర్వాత వారి గురించి తెలుసుకోవటం, వారు చేసిన సాహిత్య సేవల గురించి, ముఖ్యంగా ఏంటంటే వంశీ ప్రచురణలు వాటి కారణం కేవలం సుధాదేవి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రచురణలతోటి ఈ మధ్య కాలం ప్రతి ప్రచురణకి నాకు కొంతవరకు సంబంధం ఉన్నది అండి. పుస్తకాలు, చాలా పుస్తకాలతోటి గమనించాను నేను. అందులో ఎడిటింగ్ కానీ ఆ పుస్తకాలు రేపు రాబోయే 1 జనవరి రాబోతున్నటువంటి రిలీజ్ కాబోయే పుస్తకానికి కూడా ఆవిడ ఈ సంవత్సరం న్యాయ నిర్ణేత కూడా. మామూలు పరిష్కారం చేయటం కానీ లేకపోతే ఎడిటింగ్ చేయటం ఇదే కాకుండా పుస్తకాలకి, కథలకి న్యాయ నిర్ణేతగా కూడా నేనే ఉన్నానని ఏం చెప్పారు. అందువల్ల ఏంటంటే వంశీ యొక్క ప్రచురణలకి పూర్తిగా వెన్నుదన్నుగానే వంశీ ప్రచురణలు అనేది కేవలం వారి సొంతమైన డివిజన్ కింద లెక్క అన్నమాట. వంశీలో వేరియస్ డివిజన్స్ ఉన్నా సరే అందులో వారి డివిజన్ ఇది. ఇకపోతే తెలుగు అకాడమీలో వారు చేసిన ఆ పుస్తకంలో సంపాదకత్వం ఇప్పుడు వెనకటి రోజుల్లో భారతి ఉండేదండి, అందరూ చదివే ఉంటారు. అందులో రాసే ప్రతి వ్యాసం కానీ ప్రతి పత్రం అది పరిశోధన పత్రం లాంటిది. ఆ తర్వాత రోజుల్లో మనకి అలాంటి మ్యాగజైన్స్ లేవు తెలుగు, ఈ జర్నల్స్. తర్వాత రోజుల్లో వచ్చింది ఈ తెలుగు అకాడమీలో వచ్చిన ఈ తెలుగు అనేటువంటి పరిశోధన సంచిక. దానికి వారి సంపాదకులకు మొదట్లో బతుపల్లి వీరభద్రరావు గారు ఉన్న, తర్వాత రోజుల్లో వీరు ఎక్కువగా కంప్లీట్గా అంటే అందులో రాసేటువంటి ప్రతి ఒక్క రచన
వ్యాసము లేకపోతే వెంటనేటువంటి రీసెర్చ్ పేపర్ ప్రతి ఒక్కటి ఒక రకమైన పీర్ రివ్యూ జరిగి పబ్లిష్ అవ్వాల్సిన విషయాలు. అందువల్ల దానికి ఎడిటర్గా ఉండటం అనేది చాలా ఒక మహామహోపాధ్యాయ సాధ్యమైనటువంటి పని, కరెక్ట్గా చెప్పాలంటే. అట్లాంటిది వారు అలవాటుకు ఒక సంవత్సరం కాదు, చాలా సంవత్సరాలు చాలా ఈజీగా నిర్వహణ చేశారు అన్నమాట వారు. అలాంటి వారు ఆ తర్వాత రోజులు రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కంటిన్యూస్గా రచన వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే వారి సాహిత్యం అన్ని రకాల ప్రక్రియలలో కూడా వారికి హస్తం ఉన్నారు. అన్ని రకాల ప్రక్రియలలోనూ వారి ఇది చేయటం జరిగింది అన్నమాట. మరి ఇట్లాంటి వారికి నేను ఆ రోజు భారతదేశం గారు కూడా ఉన్నారు, కరెక్ట్గా 1 వీక్ ముందే సభలో కలవటం జరిగింది వారిని. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్ అంతర్జాలంలో ఇంటర్నేషనల్గా జరిగిన ప్రోగ్రాంలో వారికి నివాళులు అర్పించవలసిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఊహకు అందని విషయం అన్నమాట. అప్పుడు ఇక్కడ ఉన్నాను, తర్వాత వెంటనే ఉగాండా వెళ్ళగానే వెంటనే ఈ విషయం తెలియటం మళ్ళీ 4 రోజులు 3 రోజుల క్రితమే కదా మనకి జరిగింది ఇంటర్నేషనల్గా కార్యక్రమం జరిగింది. నివాళులు వారికి సమర్పించవలసిన పరిస్థితి కలగటం చాలా బాధాకరమైన విషయం. ఇదేంటంటే కుటుంబానికి ఏమైనా శోకాన్ని మిగిల్చారు, మా రావడానికి మా అన్నగారికి ఏమైనా శూన్యాన్ని మిగిల్చినట్లయితే. భార్య పోవటం అనేది ఒక రకమైన శూన్యం లాంటిది భర్తకి, అందుకు ఈ వయసులో అలాంటి పరిస్థితి కలిగింది. ఇప్పుడు చివరికి జయంతితే ప్రకృతి సుకృతిలో రససిద్ధ కవీశ్వరా నాస్తేషం యశక్తాయ జరామరణి. ఒక్క నిమిషం. వ్యాసకృష్ణ గారు, గూడూరు వ్యాసకృష్ణ గారు సార్ నిలబడండి, పరిచయం చేస్తారు. గూడూరు వ్యాసకృష్ణ గారు మన తెలుగువాడు. ఉగాండాలో అద్భుతమైనటువంటి రీతిలో మన తెలుగు కీర్తిని ప్రసరింపజేశారు. వారిద్దరు కూడా క్షేత్ర అనేటువంటి సంస్థకి ఎంపీగా ఉన్నారు. వంగూరి ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికి అధ్యక్షురాలిగా శ్రీమతి సుధ గారు ఉండేవారు. ఇప్పుడే వంశీరామరాజు గారు నన్ను అనౌన్స్ చేయమన్నారు కాబట్టి వ్యాసకృష్ణ గారు ఆ పదవిని స్వీకరించాల్సిందిగా ఈ సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ప్లస్ వీరిని అధ్యక్షుడిగా వంశీ వారు నియమించాలని చెప్పారు, నన్ను ప్రకటించమన్నారు కాబట్టి నేను ప్రకటిస్తాను. ఒక్క మాట చెప్పాను నేను. వ్యాసకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగుతనాన్ని మనం పెంచాలి అని చెప్పంటే వ్యాసకృష్ణ అందరం కూడుకోవాలి, ఎవరికి వచ్చినంత వరకు వాళ్ళకి మనం సాయం చేద్దామని చెప్పంటే ఇమ్మీడియట్గా నా వాళ్ళ తరఫున 5 లక్షల రూపాయలు నేను ఇస్తానని చెప్పి తెలుగు విశ్వవిద్యాలయానికి ఆర్థిక సహకారం అందించినటువంటి మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆయన స్వరవీణ పాణ్యమ్మ మ్యూజిక్ డైరెక్టరు. నేను దేవస్థానం అనేటువంటి సినిమాలో నటించినటువంటి సినిమాకి జనార్దన్ మహర్షి గారు దర్శకత్వం వహిస్తే విశ్వనాథ్ బాలసుబ్రహ్మణ్యం నేను ఉన్నటువంటి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నటువంటి మా వీణాపాణి ఇవాళ సుధాదేవి గారి సంస్మరణ సభలో ఉండడం మనందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలనుకుంటుంది. కారణం ఏంటంటే నాకు ప్రత్యక్షంగా అనుభూతి పొందిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరికీ ఒక్క నిమిషం వచ్చి మాట్లాడాలనుకుంది. అందుకని చాలా ఒక్క ముక్కలు మాట్లాడుకోవచ్చు. చాలా మంది ఉంటారు. నాకు చాలా అనుబంధం ఉందండి. 35 సంవత్సరాల అనుబంధం ఉంది నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో నుంచి. వారికి తెలియకుండా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి సాహిత్యం గురించి నేను అడిగేవాడిని. ఆమె చెప్పేవారు ఈయన అసలు ఎలా చేయగలిగాడంటే ఈ కార్యక్రమాలు ఈయనకి ఎవరికి చేయాలి, ఎవరిని పిలవాలి, ఎక్కడ చేయాలి అంతవరకే. ఇక లోపలికి వెళ్తే మనకు ఫోన్లు వస్తుంటాయి మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి కార్యక్రమం వివరాలు, ఈ కార్యక్రమం ఎలా చేయాలి మొత్తం ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటాయి. అలాంటివి 7-8 వారితో చేశాను కాబట్టి నాకు తెలుసు. అంటే అర్ధనారీశ్వరులు అంటారు కదా పార్వతీ పరమేశ్వరుని, నిజమైన అర్ధనారీశ్వరులు. ఆయనకి నిజంగా ఆయనకి సహభాగం ఆవిడ ఉన్నారు. అంతర్గతంగా, బహిర్గతంగా, లౌకికంగా, అలౌకికంగా అన్నిట్లో సహభాగం ఉండబట్టే ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
తెలుగు జాతికి వారిద్దరూ కలిసి రాసిన సంగీత సాహిత్య సాంస్కృతిక కావ్యం పేరేంటి తెలుసురా అండి? వంశీ. వంశీ కాదండి రాసిన కావ్యం, సుధారామం. వాళ్ళిద్దరూ కలిసి రాసిన కావ్యం సుధారామం. ఈ సుధారామ ఆరామ కేంద్రంలో విరామం
గారు డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ తెలుగు అకాడమీగా పనిచేశారు. తెలుగు అకాడమీలు అంటే ఈ రోజుల్లో ఉన్న తెలుగు అకాడమీలతో పోల్చుకోవద్దు. ఒకసారి నేను విజయలక్ష్మి గారికి ఫోన్ చేసి చాలా మంచి పుస్తకాలు కావాలి, ఈ ఆర్కేవ్స్లో చూస్తే రస సిద్ధాంతం అని ఇటువంటి పుస్తకాలన్నీ కావాలి, చూస్తే అడ్రస్ ఏమో తెలుగు అకాడమీ అని ఉంది, నీకు ఎవరైనా పరిచయం ఉన్నారా విజయలక్ష్మి గారు అంటే, మీరు సుధాదేవి గారిని అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఇద్దరం కలిసి వెళ్ళాం. ఒక్క పుస్తకం లేదు అక్కడ. ఇది అంటే చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి తెలంగాణ పరిస్థితిలో. ఇక ఆంధ్ర గురించి మనం చెప్పక్కర్లా. నేను ఎందుకు ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, మగాళ్ళకే కష్టం ఏది ఉద్యోగం చేస్తూ సాహిత్యం చేయటం, అలాంటిది మహిళలకు ఇంకా కష్టం. ఎందుకు? అదనంగా వారికి ఇంటి పని కూడా ఉంటుంది, మగాడికి అదేం ఉండదు. అంటే ఈ 3 రకాలైనటువంటి బాధ్యతల్ని ఆ రోజుల్లో గొప్ప అమూల్యమైనటువంటి గ్రంథాలు తెలుగు యూనివర్సిటీ వేసింది. తెలుగు యూనివర్సిటీ అద్భుతమైనటువంటి సేవలు అందించింది, చాలా గొప్ప పుస్తకాలను ప్రచురించినటువంటి డెప్యూటీ డైరెక్టర్గా ఆమె ఎంత అంకితమై ఉంటుందో నాకు ఈ రోజున తలుచుకుంటే చాలా ఒళ్ళు ఎగురుపడుస్తుంది. అలాగే అంటే అమ్మగారు నేను ఎప్పుడైనా ఈ సమావేశాలు సభల్లో పలకరించేవారు. చాలా మూర్తీభవించినటువంటి సౌజన్యం ఆమె. స్త్రీ ఒక సౌజన్య రూపం ధరిస్తే ఎలా ఉంటారో అలా ఉండేవారు. అలాగే ఇప్పుడు పార్వతీశం గారు వాళ్ళు చెప్పినట్టు 500 నాటికలు. నాకు మిగతా సరే కవిత్రిగా రచయిత్రిగా అనేక ఉండొచ్చు, కానీ నేను నాటక రచయితను కాబట్టి నాటకం అనే మాట నాకు హుక్ అయింది కాబట్టి అది చేస్తున్నాను. సామెతలను ఆధారం చేసుకొని జీవితాన్ని ఆధారం చేసుకొని నాటకం రాయొచ్చు, కానీ సామెతను కూడా ఆధారం చేసుకొని నాటకం రాసినటువంటి గొప్ప విదుషీమణి ఆవిడ లేకపోవడం నిజంగానే ఏదో ద్విపదలో ఒక పాదం తీసేసినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి తప్పదు, రామరాజు గారికి అది పూరించలేనటువంటి లోటు. ఆ ఒంటికాలి పరుగులో సమాజం, మిగతా స్నేహితులు, ఇటువంటి సాహితీమూర్తులు అందరూ ఆయనకి అండదండగా ఉంటామని చెప్పి నేను ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం, సెలవు. రేలంగి నరసింహారావు గారు వచ్చారు. ఇంకా 2 లేఖిని సభ్యులు మాట్లాడిన తర్వాత వారి మాటలు విందాం. సర్వమంగళ గౌరీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఒక అన్నపూర్ణగా, ఒక సహృదయరాలుగా మీ అందరికీ మనందరికీ సుధ తెలుసు. కానీ ఎక్కడో బావిలో కప్పలాగా నేను పోటీ పరీక్షలకి తెలుగు టీచ్ చేసేదాన్ని. అక్కడేదో బాగానే పేరు వచ్చింది, కానీ నేనంటే ఎవరికి ఏమీ తెలియని రోజుల్లో ఒకతనికి సార్ కృష్ణబాబు గారికి స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు నన్ను వెతుక్కుంటూ స్టడీ సర్కిల్కి వచ్చి గౌరీ నువ్వు రా అని చెప్పి మరికొంతమందితో కలిపి ప్రశ్నల నిధి రాయించి ఇటు గౌరికి అటు పోటీ పరీక్షల కోసం తయారయ్యే వాళ్ళకి కూడా అపూర్వమైన సేవ చేసిన విదుషీమణి సుధా. మొన్న మా లేఖని మిత్రురాలు కారణం అన్నారు, అన్నీ వంశీవే ఉన్నాయి ఎక్కువ నీ దగ్గర అని. అవేమో మొమెంటోలు పెట్టుకుంటే అంటే ఏంటంటే ప్రతి ఒక్కదానిలో నువ్వు రాస్తావు కదా ఇవాళ రా అనేది. అంటే ఇంకా వంశీ గారు కూడా మొన్న మన వాసిరెడ్డి సీతాదేవి గారి జరిగినప్పుడు కూడా వారి ఆప్యాయత చూసాము. సుధా వంశీ అంటే ఆయన చెప్పినట్టుగా ద్విపద. కాబట్టి ఎక్కడో బావిలో కప్పలాగా ఉన్న గౌరీలో ఉన్న కళాత్మకతని, ఎస్ఎస్ కానీ ఏమన్నా రాయగలిగిన శక్తిని గుర్తించి బయటకి తీసి రచయిత్రికి తిరునామా పుస్తకమే కదా అని నా చేత పుస్తకాలు ప్రచురింపచేసిన మహనీయురాలు సుధా. అసలు గౌరీ అంటే ఎవరికి తెలియని రోజుల్లో నన్ను పట్టింది. ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు రాయగలవు రాయండి. నేను రాసిన ప్రతి పుస్తకంలో ప్రతి అక్షరము సుధదే. తను కొంచెం ఈ మధ్య ఇబ్బంది పడ్డాక వెళ్తే కూల్ డ్రింక్ ఇచ్చి తాగు, ఏం పర్వాలేదులే ఎప్పుడు తాగవని. ఇలాంటి అనుభవాలు ఎన్నో. కానీ ఈరోజు సర్వమంగళ గౌరీ అంటే కాస్త రచనా ప్రపంచానికి తెలిసింది అంటే
సాహితీ ప్రపంచానికి తెలిసింది అంటే అయ్యా మీరు ఉన్నారు ఒకసారి శ్రీశ్రీ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నావు రా అని స్టేజ్ ఎక్కించింది. ఆ రోజు వారు ఉన్నారు మన గౌరవ చాలాసార్లు వేదిక పంచుకున్నాం కూడా మేము. ఎందుకంటే ఆ వంశీ సంస్థలో నన్ను గుర్తించి మాత్రం సార్ ఏమనుకోకండి, సుధే కాబట్టి అటువంటి సుధా లేదు అని అనుకోవటానికి లేదు సార్. మీకు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఏ ప్రోగ్రాంలో అయినా ఏదైనా కొంచెం చేతి సాయం కావాలన్నా, మాట సాయం కావాలన్నా, రాత సాయం కావాలన్నా మేమందరం మీకోసం ఉన్నాము. నేను ఉన్నాను, మీరు నాకు చెప్పచ్చు. నమస్తే. కస్తూరి అలివేణి గారు మాట్లాడతారు. మా లేఖిని సంస్థ ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభకి, సుధాదేవి గారి సంస్మరణ సభకి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చి 2003లో వచ్చాను. 2004-05లో నేను లేఖినిలో జాయిన్ అయ్యాను వాసప్రభాత గారి అధ్యక్షతన. ఆ తర్వాత నాకు రామరాజు గారు పరిచయం అయ్యారు సాంస్కృతికంగా సినిమా పాటలు పాడడానికంటే. తర్వాత ఆయన సంస్థలో నేను కచేరీలు చేశాను, అన్నమయ్య కీర్తనలు పాడాను. అలాగే ఆయన సాహిత్యపరంగా కూడా నేను ఆయన దాంట్లో నేను ఒక 2-3 సబ్జెక్టుల మీద నేను ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. అలాగే నన్ను ఎంతో ఇదిగా ఆయన పైకి తీసుకొచ్చారు. దాంట్లో నాకు సుధా గారితో ఇంటిమేసి ఏమిటంటే ఆవిడతో కూడా నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. ఏదన్నా ఆవిడ వాళ్ళు కథలు, కొత్త కథలు అనే బుక్ వేసుకున్నప్పుడు కూడా కస్తూరి నువ్వు రాస్తావు కదా, ఒక కథ రాయమ్మా అని చెప్పి ఎంతో ఇదిగా నన్ను ప్రోత్సహించారు. అలాగే 2-3 పుస్తకాల్లో కూడా నేను కథలు రాశాను. అలాగే ఆవిడ ఎప్పుడు మాట్లాడితే చాలా నిరాడంబరత, పైగా ఆవిడ అభిమానంగా మాట్లాడారంటే ఆవిడ మాటల్లో మనకు ఆత్మీయత, అభిమానం కనిపిస్తుంది. చాలామంది మెకానికల్గా ఏదో అంటారు, కానీ ఆవిడ ఎంతో అభిమానంగా కడుపులోంచి, హృదయంలోంచి ఆవిడ మాట్లాడతారు. అలాగే రీసెంట్గా ఫిబ్రవరిలో నా ప్రతిబింబాలు అనే కథా సంపుటి నేను రిలీజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో నాకు ఇంటిమేసీ బాగా పెరిగింది. వెళ్ళడం రావడం, ఏదో డిస్కస్ చేసుకోవడం, ప్రోగ్రామ్ ఎలా జరిగాయి అలాగా. సో వంశీ రామరాజు గారు వాళ్ళ సంస్థ ద్వారా నా ప్రతిబింబాలు అనే బుక్ నేను రిలీజ్ చేసుకునే ప్రచురించబడి, ఆ తర్వాత ఇలాగా మాకు మా లేఖని అత్తలూరి విజయలక్ష్మి గారి 50 సంవత్సరాల సాహిత్య స్వర్ణోత్సవం కూడా వాళ్ళ ద్వారా జరుగుతోంది. అలాగే అప్పుడు కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈలోగా ఆవిడ అందరినీ విడిచి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా చాలా మా అందరికీ చాలా బాధ అనిపిస్తుంది కూడా. ఆవిడ మా హృదయాలు ఎప్పుడూ ఉంటారు ఆవిడ. అందుకనే ఆవిడకి నేను నివాళులర్పిస్తున్నా, సెలవు తీసుకుంటున్నాను. జ్యోతి వలబోజు వంశీ సంస్థ నుంచి వచ్చే ప్రతి పుస్తకం జేవి పబ్లికేషన్స్ నుంచి ప్రచురిస్తారు. సుధా గారితో నాకున్నది అక్షర పరిచయమేనండి. ఆవిడ మొదటిసారి కొత్త కథలు ఫస్ట్ బుక్ అన్నప్పుడు కాల్ చేశారు. అంతవరకు సుధా గారి పేరు విన్నాను, కానీ ఆవిడ కాల్ వచ్చినప్పుడైతే చాలా షాక్ అయ్యాను. నన్ను ఏదో మామూలుగా రాసుకునేదాన్ని, పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాను, కానీ నాది రాయడం తక్కువ అనమాట. నువ్వు రాయి కథ అన్నారు. అయ్యో నేను రాయలేనేమో అని అంటే, పర్లేదు రాయి అని అన్నారు. సరే 2 బుక్స్ అయిన తర్వాత కూడా 3వ పుస్తకం నువ్వే చేయాలని రామరాజు గారు, సుధా గారు ఇద్దరూ చెప్పారు. సో ఇలా ఏంటంటే పుస్తకాల గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. మళ్ళీ వాళ్ళు పుస్తకాలు ఇదే పని మీద నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ముందు కాఫీ ఇస్తారు, తినడానికి ఏదో ఇస్తారు, స్వీట్ కార పెట్టిస్తే నేను ఇప్పుడు తినలేను, మీరు కాఫీ తాగుతాను, అది కవర్లో వేసిమంటే ఆ కవర్లో ఇంకా స్వీట్ ఎక్కువ వేసిస్తారు. సో అది ఏంటంటే ఇప్పటికీ కూడా నేను సుధా గారు లేరు అనేది ఇంకా నమ్మలేకుండా ఉన్నాను. సో అందుకని ఏం చేశానంటే, మొన్న ఆవిడకి తన కథల పుస్తకం చూసుకోవాలని చాలా ఆత్రంగా ఉండేది. నేను యూఎస్ వెళ్ళినప్పుడు కూడా అన్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు, అట్లా చెప్పకుండా వెళ్ళిపోతావు, ఇది బాగాలేదు, నా పుస్తకం సంగతి ఏంటంటే నేను రాగానే చేస్తాను అన్నాను. వచ్చిన తర్వాత ఇంకొక పేజెస్ తక్కువ, నేను కొన్ని కథలు రాయడానికి ఆవిడ పూనుకున్నారు, కానీ మధ్యలో హెల్త్ బాగాలేదు. తర్వాత రాసి ఇచ్చారు. ఇచ్చిన 3వ రోజే ఆవిడ పోయారండి. సో చూడాలని అంత ఆత్రంగా ఉంది కదా అని చెప్పేసి ఏం చేశారంటే, జస్ట్ 2-3 రోజుల్లోనే ఉన్న కథలతోనే పుస్తకం పూర్తి చేసి ఆవిడకి 12వ దినం రోజు ఆవిడకి చూపించేశారు. పుస్తకం చూపించాను నేను. అంటే కంప్లీట్ కాలేదు, అది ఇంకా చాలా పని ఉంది. ఇప్పుడు ఎండింగ్లో ఉంది వర్క్. అది ఇంకోటి కూడా వాళ్ళ తమ్ముడు శ్యామకృష్ణ గారికి బుక్ కూడా ఆవిడ వంశీ నుంచే రావాలని చెప్పేసి ఆయనకు సపోర్ట్ చేసి నాకు అప్పు చెప్పారు అనుకోండి. ఇంకా
శ్యామకృష్ణ గారిని. జ్యోతికి దగ్గరికి వెళ్ళిపోతే తను అన్నీ చూసుకుంటుందని. ఆ బుక్ కూడా ఇప్పుడు అక్కడ ప్రింట్కి ఇచ్చాను, నేను ఇక్కడికి వచ్చాను. సో సుధా గారి బుక్ కూడా 2 రోజుల్లో ప్రింట్కి వెళ్తుంది. సో నేను ఆవిడ చేయగలిగింది ఆ పుస్తకం ఆవిడకి చూపించడం అదొక సంతోషంగా ఉంది నాకు. సో ఇంకా నమ్మలేకున్నాం కాబట్టి ఇంకా నేనేమి చెప్పలేను. థ్యాంక్ యూ. మా లేఖిని కార్యదర్శులు 3 ఉన్నారు. నళిని, సరస్వతి, కామేశ్వరి. మాట్లాడమా? సరస్వతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అనంతరం కామేశ్వరి గారు. సరస్వతి కర్వతి. లేదు సార్, బాగానే కరుస్తుంది. లేదు సార్, బాగానే కరుస్తుంది. మైక్ లేదు కదండి, ఆవిడకి మైక్ అవసరం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను ఎంత దురదృష్టవంతురాలనో నాకు తెలిసింది. ఎందువల్లంటే మీ అందరూ వంశీ సంస్థలతో, సుధా గారితో మీ అనుబంధాన్ని, బంధాన్ని చెప్తూ ఉంటే నాకు ఆవిడతో ఏ బంధం లేదండి. అందువల్ల నేను చాలా బాధపడుతున్నా. ఇవాళ రోజున ఎంత మాత్రం ఆవిడతో పరిచయం లేనందుకు నేను చాలా విచారిస్తున్నాను. కానీ ఒక స్మృతి ఉంది. ఏంటంటే ఒక పుస్తకావిష్కరణ సమయంలో ఆవిడ వేదిక మీద ఉండగా నన్ను వేదిక మీదకి పిలిచి ఏదో పరిచయ కార్యక్రమంలో ఏదో చేశాను. కస్తూరి అలివేణి పుస్తకం అనుకుంటాను, అప్పుడే అనుకుంటాను. అప్పుడు నేను మాట్లాడినప్పుడు ఆవిడ నన్ను దగ్గరికి పిలిచి చాలా ఆత్మీయంగా, ఏమ్మా రాస్తుంటారా మీరు ఏంటి అని పలకరించారు. అసలు పరిచయం లేదు నాతోటి. ఎంత ప్రేమగా మాట్లాడారంటే మీ అందరు చెప్పింది నాకు ఆ ఒక్క ముక్కలో అప్పుడే అర్థమైంది. ఆవిడ ఆత్మీయత, ఆవిడ ప్రేమ, అది నిజంగానే మనకెంతో దగ్గరైన వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా పలకరించారు. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు, రాస్తుంటారమ్మా మీరు కూడా ఏంటి అని అంత చక్కగా మాట్లాడారు. అంత మృదువుగా మన మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయేలాగా మొదటి మాటలోనే అంత ఆనందాన్ని, ఆత్మీయతని పంచేలాగా ఆవిడ మాట్లాడిన మాటలు చాలాసార్లు తర్వాత ఎందుకో గుర్తొచ్చాయి. ఏం కారణం లేదు, ఎక్కువేం మాట్లాడలేదు. కానీ ఆ మాట్లాడిన పద్ధతి, ఆ మాట్లాడిన మాటలు నా మనసులో బాగా నిలిచిపోయాయి. ఇక రామరాజు గారి దగ్గరికి వస్తే వారితో కూడా ఈ మధ్యనే నాకు కొంచెం లేఖని ద్వారా పరిచయం తప్ప అంతకుముందు నాకు వారితో కూడా పరిచయం లేదు. చెప్తున్నా కదా, మీ అందరినీ చూస్తుంటే నేను ఎంత దురదృష్టవంతురాలో నాకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పానని. ప్రత్యక్ష పరిచయం ఈ మధ్య పలకరిస్తారు. నా మొదటి పుస్తకం ఆవిష్కరణకి నా అదృష్టం కొద్ది నా మొదటి పుస్తకం ఆవిష్కరణకి వారు వచ్చారు. వచ్చి మా అమ్మాయి, మా అల్లుడు అని చెప్పి నా గురించి, మా వారి గురించి మాట్లాడారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఆ ఆత్మీయత దంపతులు ఇద్దరి నుంచి పొందినందుకు కానీ నేను అదృష్టవంతురాల్ని. ఇంకా సుధా గారి విషయానికి వస్తే ఆవిడ్ని అందరూ రకరకాలుగా ఆవిష్కరించారు. ఏ స్త్రీ అయినా అష్టావధాని, ఒక్క పాత్రతో బతుకు గడవదు. చాలా రకాలైన పాత్రలు ఉంటాయి. చెప్పినట్లు అందరూ చెప్పినట్లుగా తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, అమ్మగా, అమ్మమ్మగా, బామ్మగా, రకరకాల పాత్రలు. వాటికి తోడు ఈవిడ అదనంగా రచయిత్రిగా, మన రామరాజు గారిలో అర్ధభాగంగా ఆయన బాధ్యతల్ని స్వీకరించి ఆయన్ని ముందుకు నడిపించిన మహాశక్తిగా, అమ్మవారికి అసలైన నిర్వచనంలాగా నాకు అర్థమయ్యారు ఇవాళ. అందువలన మీ అందరి కళ్ళతో నేను ఆవిడ్ని చూస్తున్నాను. మీ అందరి మాటల్లో ఆవిడ్ని అర్థం చేసుకుంటున్నాను. మీ అందరి ద్వారా ఆవిడ్ని మనసులో ప్రతిష్ట చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ. సుధా గారికి నేను ఆవిడ పుస్తకాలు ఇంకా చదివి ఆవిడ్ని ఇంకా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ఆవిడకి నా హృదయపూర్వక నివాళులు. ఇవాళ నేను గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళు హృదయంలోంచి మాట్లాడుతున్నారు, నాలుక మించి మాట్లాడట్లేదు. అదే తెలుస్తోంది ఆవిడందరికీ ఎంత ఆత్మీయురాలు అన్న విషయము. మరోసారి ఆవిడ హృదయపూర్వక నివాళులు సమర్పిస్తూ ధన్యవాదాలండి. నండూరు సుందరి నాగమణి గారు.
అందరికీ నమస్కారం అండి. నా గొంతు బాగాలేదు, ముందుగా దానికి క్షమించండి, కొంచెం హెల్త్ బాగాలేదు. కానీ సుధా గారి గురించి ఒక మాట మీతో పంచుకోవాలని నా ఎక్స్పీరియన్స్. మీ ముందుకు వచ్చాను. నేను 2022లో పదవీ విరమణ చేశానండి. ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేశాను. అప్పుడు నేను నా రిటైర్మెంట్ సందర్భంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాను, అక్షర సుమాలు అని. ఆ పుస్తకం అందించడానికి వంశీరామరాజు గారి దగ్గరికి ఇంటికి వెళ్ళాను. నేను మా అబ్బాయి వెళ్ళాము. వెళ్ళినప్పుడు వారు లేరు, ఆవిడ ఉన్నారు. ఆవిడ అంతకుముందు నాకు 10 ఏళ్ల బట్టి పరిచయం, ఇద్దరు పరిచయమే. ప్రతిసారి కొత్త కథల పుస్తకానికి అమ్మ సుందరి కథ పంపించమ్మా అని అడిగి తీసుకునేవారు. ఫోన్ చేసి ఫోన్లో చాలా ఆత్మీయంగా మాట్లాడతారు ఆవిడ. ఎక్కడ కలిసినా కూడా దగ్గరికి చేర్చుకుంటారు. అంతటి ఆప్యాయత గల మనిషి ఆవిడ. అలాంటి వాళ్ళని మనం చూడము. ఈ పుస్తకం అందించడానికి వెళ్ళినప్పుడు ఆవిడ, నేను ఇస్తానమ్మా పుస్తకం, నేను ఈలోగా చూస్తానని చెప్పి ఆవిడ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నారు. నాకు తినడానికి ఏదో పెట్టబోయారు. వద్దండి, నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి బయలుదేరాను. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆవిడ కాల్ చేశారండి నా మొబైల్కి. ఏంటా అని చూస్తే, అమ్మ ఈ పుస్తకం ఇప్పుడే చూశాను. ఈ పుస్తకం చాలామంది రచయితలకి చేతిలో ఉండదగ్గ పుస్తకం అమ్మ. ఇది కరదీపిక లాంటిది. ఇంత మంచి పుస్తకం రాసినందుకు నేను మనసారా అభినందిస్తున్నాను. చాలా చాలా అవసరమైన ఇలాగా నిలిచిపోయాయి. ఆవిడిచ్చిన స్ఫూర్తితో ఇంకా మంచి మంచి పుస్తకాలు రాయాలని నేను అనుకుంటున్నాను. సుధా గారు ఇవాళ మన మధ్యలో లేకపోవటం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. అలాంటి ప్రోత్సహించే రచయిత్రి, అంత పెద్ద రచయిత్రి మాతో, ఆవిడతో పోలిస్తే మేము చిన్న పిపీలికల్ లాంటి వాళ్ళం. ఆవిడని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టు నిజంగా ఆవిడ సింప్లిసిటీకి నేను ఇవాళ జోహారండి. మేడం గారి ఆత్మశాంతికి నేను వాళ్ళు అర్పిస్తున్నాను. థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. సుధా గారు మాకు బంధువు కూడా అవుతారు. ఎందుకంటే ఆవిడ 8 ఏళ్ల నుంచి పరిచయం నాకు. నేను ఫస్ట్ టైం ఆవిడకి కాఫీ విత్ కామేశ్వరి పుస్తకం ఇస్తే చదివి నాకు ఫోన్ చేశారు. కాఫీ తాగుతూ చదువుతున్నానమ్మా, నిజంగానే నీ కబుర్లు కూడా కాఫీలాగే ఉన్నాయి అని చెప్పి మాకు బంధుత్వం ఎలా ఉంటుంది ఏంటని కనుక్కున్నారు. అలా తర్వాత ఈ కొత్త కథల పుస్తకం కోసం నాకు ఫోన్ చేసేవారు. కథ పంపించమ్మా, తొందరగా పంపించాలి, టైం ఎక్కువ లేదని చెప్పేవారు. ఇవి కాకుండా నాకు మెయిన్ ఏమనిపిస్తుందంటే, వాక్కు అర్థం ఒకటే పార్వతీ పరమేశ్వరులకు అంటారు. అలాగా వంశీరామరాజు గారు, సుధా గారు వేరు కాదు. ఎందుకంటే వారిద్దరూ శివపార్వతులు, ఆది దంపతులు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళ స్వర్ణోత్సవానికి కూడా మేము వెళ్ళాం, ఎంతో సంతోషపడ్డాం. ఎందుకంటే కన్నుల వైభవంగా జరిగింది ఆ ఫంక్షన్ కూడా. ఇంకొకటి ఏంటంటే, బాల్యంలో తల్లిపోతే ఎంత బాధో, అంటే వయసులో వార్ధక్యంలో భార్య పోతే ఎంత బాధ మగవాడికి. అంటే జీవిత భాగస్వామి పోవడం ఎవరికైనా బాధే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కానీ మగవాళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే తల్లి తర్వాత భార్య అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరు కూడా వాళ్ళని అర్థం చేసుకోలేరు. అందుకోసం ఈ కష్ట సమయంలో మేమందరం కూడా వంశీరామరాజు గారికి తోడుగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్తూ సుధా గారి ఆత్మకి శాంతి కలగాలని ఆవిడకి నివాళులు అర్పిస్తున్నాం మా లేఖిని సభ్యులందరి తరపున. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారంటే అని తెలుస్తే ఆవిడ ఎంతమంది హృదయాల్లో ఉన్నారో. ఇప్పటికి కూడా నేను మొన్న కూడా నివాళి సభ 2-3 ఇంకా అయ్యాయి. చాలామందికి ఆవిడ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఆత్మీయురాలు. ఒక స్త్రీమూర్తి ఎలా ఉండాలో ఆవిడ చూసే ఒక మాట తీరు, అంటే హళ్ళు పెళ్ళు అన్నట్టు ఉండకుండా, ఆవిడ అంత చదువుకున్నారు, అంత పెద్ద ఉద్యోగం చేశారు, అంత పెద్ద రచయిత్రి. కానీ నాడు కూడా ఆవిడ ప్రదర్శింపదేసుకోలేదు ఆవిడ నేను ఇలాగా అని చెప్పేసని. లేకపోతే వాళ్ళు ఉన్న ఈ స్థాయికి, ఇంత సేవ చేస్తున్న సంస్థకి అధిపతి అయ్యుండి కూడా ఆవిడ ఎక్కడా కూడా ఏ రకమైన హెచ్చులు పోలేదు.
ఇది తప్పకుండా ఎవరైనా కూడా నేర్చుకోవాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్న తత్వం ఆవిడ బాగా వంట పట్టించుకున్నారు. అందరినీ కలుపుకుపోయే దృష్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు. ఎందుకంటే అసలు భార్యాభర్తల్లో ఒకడు మహామేధావి, ఒకడు మహా సంస్కారి, మహా మంచి మనసు ఉన్నవాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు వేరేగా ఉంటారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం. కానీ ఇలా చాలా అరుదుగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాట అన్నట్టుగా. అలాంటి దంపతుల్లో ఈ దంపతులు కూడా ఒకటి. కాకపోతే ఏంటంటే దైవ నిర్ణయాలకి వాటికి మనం ఏం చేయలేము. కాకపోతే మనం అందరం కూడా ఆయనకు ఉన్నాం కాబట్టి మనందరికీ ఆయనకు స్ఫూర్తిగా మనందరినీ కూడా ఆయన బాటలు నడిపించాలి, ఇంకా బోర్డు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అని మాకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. అందరూ మహానుభావులు, మీ అందరి ముందు మాట్లాడే అర్హత కానీ ఆశా ప్రావీణ్యం కానీ నాకు లేవు. కానీ ఆంటీ గురించి మాట్లాడాలి కనుక ఒక 2 ముక్కలు. రామరాజు గారితోనూ ఆంటీతోనూ మా నాన్నగారికి మా అమ్మకి ఎన్నో ఏళ్ల అనుబంధం. చాలా కార్యక్రమాలు కలిసి చేశారు. అయితే ఆంటీ గురించి అందరూ చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఒక రచయిత్రిగా చాలామందికి తెలుసు, ఒక గ్రేట్ ఆర్గనైజర్గా ఫ్రంట్ నుంచి అంకుల్ అన్ని ఆర్గనైజ్ చేసిన వెనకాల నుంచి సక్సెస్ చేసింది ఆంటీ. రైట్. అలాగే చాలామందికి సోషల్ సర్వీస్లో అంకుల్ ఆంటీ చేసిన సేవలు మీ అందరికీ తెలిసినవే. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆంటీ అంటే ఒక మదర్లీ ఎఫెక్షనేట్ ఫిగర్. అది ఎందుకంటే చాలా ఫంక్షన్స్కి రామరాజు గారు మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నాకు సారీ అదేనండి మ్యాజిక్ మైక్. సో ఆ ఫంక్షన్స్లో నాకు రామరాజు గారు అబ్బాయి వంశీ, మా ఇద్దరం సేమ్ ఏజ్ అనమాట. మా ఇద్దరికి ఒక డ్యూటీ ఉండేది. ఏంటంటే స్టేజ్ పక్కన వెయిట్ చేసి ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత గెస్టులందరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మేమిద్దరం స్టేజ్ మీదకి వెళ్ళి ఒక చిన్న మ్యాజిక్ ఐటమ్ చేసి ఒక గార్లెండ్ ప్రొడ్యూస్ చేసి ఆ గెస్ట్లకి ఆ దండ వేయాలి. సో అది మా ఇద్దరి డ్యూటీ అనమాట. అది మా ఇద్దరిది రోల్ 2-3 మినిట్స్ అంతే మొత్తం ఫంక్షన్లో. దానికి మధ్యాహ్నం 2-3 అంకుల్ వీళ్ళందరూ వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయేవారు. సో నేను వంశీ పక్కన స్టేజ్ పక్కన కూర్చుని అలాగా ఖాళీగా ఉండేవాళ్ళం. అయితే ఈ ఈవెంట్స్ ఏంటంటే రామరాజు గారికి మా నాన్నగారికి వీళ్ళందరికీ అదొక యజ్ఞం లాంటిది. అంత యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కంప్లీట్గా నిమగ్నం అయిపోయి ఉంటారు. అయితే మేమిద్దరం పిల్లలు బచ్చాగాళ్ళు పక్కన ఏం చేస్తున్నాం అనేది వాళ్ళంతా చూసుకునే టైం ఉండేది కాదు. సో ఆ టైంలో ఆంటీ వాజ్ ద వన్ మా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు బాగానే ఉన్నారా, కూల్ డ్రింక్ తాగుతారా, మీకు బిస్కెట్లు తెప్పిస్తాను, మీరు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు ఇలా నించోండి, అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ షీ యూస్ టు గైడ్ అస్. అండ్ ఫర్ దాట్ వీ కెన్ ఫర్ ఎవర్ బీ థ్యాంక్ఫుల్. అంతటి ఆప్యాయతని అంతటి ప్రేమని అందరికీ పెంచిన ఆంటీ ఈరోజు షీఈ్ నాట్ హియర్ అనేది అసలు నమ్మశక్యంగా లేదు. బట్ ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడికి ప్రార్థిస్తూ సెలవు. శ్రీ రేలంగి నరసింహరావు గారు. సభ సభకు నమస్కారం. మేము డమ్మీ మైక్లో పెట్టి చేస్తాం సార్ మేము. థ్యాంక్ యూ అండి. లేఖిని రచయిత్రుల వేదిక వారు మన తెన్నేటి సుధగారి సంస్మరణ సభని మన శ్రీ రమణాచారి గారు శ్రీమతి రమణాచారి గారు ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. మీకు అభినందనలు తెలియపరుస్తున్నాను నిజంగా కూడా. సుధగారు సాహిత్యం రాయాలన్నా, మనం ఏదో కవిత రాయాలన్నా
లేదంటే మా సినిమా స్క్రిప్ట్ రాయాలన్నా ఏం రాయాలన్నా అక్షరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకుండా మేము ఎవరూ రాయలేరు. అలాగే సుధగారు సాహిత్య రంగంలో సుధగారు లేకుండా సాహిత్యం రన్ అవ్వదండి. అంత గొప్ప సాహిత్యాన్ని రాశారు ఆవిడండి. చక్కని సాహిత్యాన్ని రాశారు నిజంగా కూడా చెప్పాలంటే ఆయనండి. అటువంటి మరి సుధగారు ఈరోజు మనకు కనుమరుగయ్యి మనల్ని విడిచి వెళ్ళిపోయారు అంటే నిజంగా ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ లక్ అండి. ఇకపోతే కళారంగంలో నాకు దాసరి నారాయణరావు గారు మా గురువు ఆయన్ని దగ్గర చేశారు, మన వంశీ రామరాజు గారిని. ఆయన ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు తెన్నేటి సుధగారు బాగా క్లోజ్ అయ్యి అనేక స్టేజీల మీద మా కుటుంబ సభ్యుడు అని ఆవిడ చెప్పడం, నాకెందుకో ఒక పెద్ద మా అక్కలాగా కనిపించడం నాకు ఆవిడ, నేను గ్రేట్గా ఫీల్ అయ్యేవాడిని అండి నేను ఎప్పుడూ కూడానండి. ఇప్పుడు ఒక ఆడదాని సక్సెస్కి మగవాడు వెనకాల ఉంటాడు అని అనుకుంటాం, కానండి ఇక్కడ మగవాడి సక్సెస్కి వంశీరామరాజు గారి సక్సెస్కి ఆవిడే కారణం వెనకాల నాకు తెలిసి. అంటే అఫ్కోర్స్ ఆయనకి విద్వత్తు లేదని కాదు, ఆయన ప్లానింగ్ గొప్ప ప్లానింగే అన్నీ. ఒక మనిషి వెనకాల ఉంటే అదొక ధైర్యం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు మా గురువు ఉన్నప్పుడు మేము ఏం తప్పులైనా స్పీడ్గా వెళ్ళి తప్పులు చేసేవాళ్ళం. ఎందుకంటే సరి చేసుకోవడానికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు అని. ఆయన పోయిన తర్వాత ప్రతి అడుగు ఆలోచించి వేస్తున్నామండి. ఎందుకంటే ఏ తప్పు ఎక్కడ జరుగుతుందో ఆయన లేడు సరిదిద్దడానికి. కానీ ఇప్పుడు రామరాజు గారి పరిస్థితి అదేనండి. ఏది ఏమైనా తర్వాత ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే అండి, భర్త బిడ్డలు ఎంత గొప్పవా ఎంత అదృష్టవంతులు వాళ్ళు అనేదానికి ఒకటి చెప్తున్నాను సార్. నేను ఆవిడ చనిపోయే ముందు ఆవిడకి తెలిసింది నేను పోతున్నాను ఇక కొన్ని క్షణాల్లో అని. రామరాజు గారిని పిలిచి వారి ఒడిలో తలకాయ పెట్టి పిల్లలందరినీ పిలిచి చూసి వాళ్ళందరినీ చనిపోయిందంటే ఎంత గొప్ప గృహిణి ఎంత గొప్ప తల్లో మీరు ఆలోచించండి సార్. ఆవిడండి ఒక సాహిత్యంలోనే కాదు కుటుంబంలో కూడా ఆవిడ ఉంది. అలాగే ఆయన ఏదైనా తీసి కుటుంబాన్ని ఖర్చు పెడతా ఉంటే రామరాజు గారు, ఏంటి మీరు ఖర్చు పెడుతున్నారు, నా డబ్బు ఉంది, నాకు పెన్షన్ వస్తుంది, మీరు ఖర్చు పెట్టడానికి వీలు లేదు, నా డబ్బుతోటి కుటుంబం రన్ అవ్వాలి అన్న రోజులు ఉన్నాయండి. ఆ రోజు రామరాజు గారు ఈ విషయం చెప్తున్నందుకు క్షమించాలి నన్ను మీరు. ఏదేమైనా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లేఖిని రచయితల సంఘం విజయలక్ష్మి గారికి వారి సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ నమస్కారం అండి. ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవ్రీ సక్సెస్ మ్యాన్ బిహైండ్ వన్ లేడీ అన్నట్టుగా తెన్నేటి సుధ గారు లేకుండా మా వంశీ రామరాజు గారు లేరని అనుకుంటున్నామండి. ఎందుకంటే నాకు ఒక రామ సత్యనారాయణ గారు దాసరి నారాయణరావు గారి దగ్గరికి ఒకసారి రామరాజు గారు మా రాయనేశ్వరరావు వెళ్ళి, మీ శిష్యుడికి 100 సినిమాలు పూర్తి దగ్గరికి వచ్చినాయండి, నేను ఆయనకు సన్మానం చేద్దామనుకుంటున్నాను, మీరు రావాలి గెస్ట్గా అని అడిగితే, నువ్వు చేయటం ఏంటయ్యా, నా శిష్యుడు నేను చేస్తాను అడిగి 100 సినిమాలు పూర్తి అయిన తర్వాత అని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత కాలక్రమంలో ఆయన మరణించారు. తర్వాత రామరాజు గారు ఆయన లేని ఇవ్వని అవార్డు నేను ఇస్తానని చెప్పి ఉద్దేశంతో 3 రోజులు సుధగారు ఆయన కలిసి కూర్చుని ఒక మంచి టైటిల్ మీకు ఇస్తున్నాము, అది ఏంటంటే సినీ విరాట్ అని చెప్పారు. సార్ నేను అంత అర్హునా దానికంటే, లేదు మా సుధా నేను కలిసి 3 రోజుల నుంచి ఏ టైటిల్ ఇవ్వాలని నిర్ణయించుకున్న టైటిల్ ఇచ్చాం అని చెప్పారు. ఆ టైటిల్ నాకు ప్రసాదించిన మహాతల్లికి మరొకసారి శిరస్సు వంచి పాదాబంధం చేస్తున్నామండి. అలాగే ఏ ఫంక్షన్ చేసినా మా వంశీ రామరాజు గారు కూడా ఆవిడ ఉండటం అనేది చాలా అదృష్టంగా భావించేవాళ్ళం. ఇవాళ లేకపోవడం అనేది ఒక కళారంగానికే తీరని లోటుగా భావిస్తున్నా. ఇటువంటి మంచి మనిషి గురించి మాట్లాడుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మా అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్సులండి. ఈరోజు వివిధ రంగాల నుంచి మహానుభావులైనటువంటి మూర్తి చూపించిన ప్రతిభావంతులందరూ ఇక్కడే ఆశీనులే కూర్చున్నారు. ఇప్పటికే సుధాకే గారి నివాళులు ప్రతి చోట చాలా జరుగుతున్నాయి, నిరంతరం జరుగుతూ ఉన్నాయి. కానీ
ఇక్కడ ఈరోజు జరుగుతున్న సభ చాలా ఆత్మీయంగాను, ఉదయంలోంచి ఇచ్చే నివాళులు అందరూ మనస్ఫూర్తిగా ఇస్తూ ఉన్నారు. నాకు ఏదో మాట్లాడాలని ఉంది, మాట్లాడడం సరిగ్గా రాక అక్కడ నుంచున్నాను. సడన్గా పిలిచేశారు. బట్ చాలా ఆవిడ అక్కయ్య గారు ఆకస్మిక మరణం అందరికీ తీరని లోటు, సాహిత్య లోకానికి కాకుండా మా సాంస్కృతిక లోకానికి కూడా. నేను జీవీఆర్ ఆరాధన ప్రస్తుత ప్రతినిధిని. మా వెంకరెడ్డి గారు పోయిన తర్వాత నేను చూస్తున్నాను ఆ కార్యక్రమాలు. రాఘవరెడ్డి నా పేరు. ఇది మా వెంకరెడ్డి గారు చాలాసార్లు చెప్పేవారు, వంశీ సంస్థలకి మనకి చాలా అనుబంధం ఉందని. అది ప్రత్యక్షంగా 30 సంవత్సరాల నుంచి నేను చూస్తుండేవాడిని. గట్రా అది నిజం. మా అభివృద్ధిలో చాలా కారణం వంశీ గారు వెనకాలండి ప్రోత్సాహం, సుధమ్మ గారు వెనకాలండి చేయడం అన్నీ నేను చూసేవాడిని. ఈ అభివృద్ధికి ఎంత మేము ఈరోజు కల్చరల్ ఆర్గనైజర్గా ఎదగడానికి కూడా ఈ కుటుంబం సహకారం, వాళ్ళు ఇచ్చే సూచనలు, అలాగే మీ అందరి కోఆపరేషను. సో అమ్మగారి ఆత్మకి శాంతి కోరాలని వంశీ రామరాజు గారికి మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ, సార్ వెనకాల ఎప్పుడు కూడా శిష్యులుగా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. ఎప్పుడు పిలిచినా మేము వంశీ సంస్థలకు కానీ తోటి సంస్థలు కానీ ముందుంటానని చెప్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు అత్తలూరి విజయలక్ష్మి గారు ఎంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్స్ అండి. ఈనాటి సదస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా సారస్వతమూర్తులే. మనందరం మన యొక్క అభిప్రాయాలు తెలిపాము. కాసేపట్లో సుధా గారి యొక్క హృదయ అధిష్ఠిత పతి ఏవైతే ఉన్నారో వంశీ రామరాజు గారిని మాట్లాడమని కోరబోయే ముందు ఒక మనవి ఏంటంటే, వారిరువురి మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని, వారిరువురి మధ్య ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని, వంశీకి ప్రతిష్టకు ఉండేటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకొని, ఆ కుటుంబం యొక్క ప్రశస్తిని దృష్టిలో పెట్టుకొని, మనందరం కూడా ఎంతో గొప్పగా ఆనందించేటువంటి రీతిలో వంశీ ఇవాళ సోదరి సుధాదేవి గారి పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పరచాలని చెప్పని నేను కోరుకుంటూ, ఆ పురస్కారం కూడా ₹1,00,000 తక్కువ కాకుండా ఉంటుందని చెప్పని భావిస్తూ, వారు ఆ దిశలో ప్రకటిస్తారని చెప్పని ఆశిస్తూ వారిని తమ హృదయావిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు మాట్లాడతారా? ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? నువ్వా? కామేశ్వరరావు గారు అమెరికాలో ఉంటారు. సభకి నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ మధ్యాహ్నం రామరాజు గారు ఫోన్ చేసి ఇలాగా సంస్మరణ సభ ఉందండి, మీరు రావాల్సిందని మా వారికి ఫోన్ చేస్తే రావాల్సిన అకేషన్ అని అనుకుని వచ్చాం. విద్య అనేది మనిషి యొక్క శీలాన్ని పెంచుతుందండి. చదువే కాదు, విద్య అంటే చదువే కాదు, జ్ఞానం. కాలానికి కూడా అది ఒక ఔషధం అంటారు. మనిషికి మరపునిస్తుందండి. ఆ మరపు కనుక లేకపోతే మనిషి తర్వాతి కాలంలో జీవించడం చాలా కష్టం. సుధాదేవి గారు పరమపదించాక వల్లీశ్వర్ గారు మాకు ఫోన్ చేశారు, ఏమండి ఆవిడ ఇలాగ రామరాజు గారి వైఫ్ అని మాకు తెలియదు నాకు, కానీ నా పుస్తకం ఆవిడ చదివి నేనెవరో తెలియకపోయినా కూడా నాకు ఫోన్ చేసి నా పుస్తకం గురించి చాలా
ఎంతో ఉన్నతంగా చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతటి ఆత్మీయురాలు, మహాసాధ్వి, ఎంతోమంది స్కాలర్స్కి, స్టూడెంట్స్కి కూడా గైడ్ చేశారు. ఈ సభలో ఆవిడకి మనందరి తరఫున, మా అందరి తరఫున కూడా నివాళులు అందజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను గత 11 సంవత్సరాలుగా సుమారుగా అమెరికాలోనే ఉంటున్నానండి. కాకపోతే అక్కడ ఎలాంటి సభ జరిగిన, సాహితీ సభ కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగితే, అది సిలికాన్ ఆంధ్ర అవ్వచ్చు, బాటా అవ్వచ్చు, టాటా అవ్వచ్చు, టానా అవ్వచ్చు, అక్కడ ఈవిడ పేరు చాలా ప్రముఖంగా వినిపించేది. అంటే ఆవిడ ఎవ్వరికి అందనంత ఎత్తుగా ఎదిగి ఈ సాంస్కృతిక రంగంలో అంతటి పేరు తెచ్చుకున్నారు. అది కాకుండా అందరూ చెప్పినట్టుగా ఇందాక ఎంతమంది చెప్తున్నారు, ఒకటే ఒక కంఠంతో ఏంటంటే ఆవిడ చాలా మృదువైన మనస్తత్వం అని చెప్పేసి. మా ఆవిడకి ఇంకా కాస్త ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది నాకంటే కూడా. కానీ వాళ్ళ మేము తప్పకుండా రావాలి, మా తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటించాలి అని వచ్చాం. నమస్కారం. రామరాజు గారు మాట్లాడే ముందు ఒక్క విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడే సార్ వాటర్ బాటిల్ తీసుకుని మూత రావట్లేదని మేడంకి ఇచ్చారు. దీన్ని బట్టి భర్త భార్య మీద ఎంతగా ఆధారపడి ఉంటారో నాకు అర్థమైంది. అంటే వాళ్ళకి చేతగాక కాదు, భార్య అంటే భర్త సంరక్షకుడు అంటాం కదా, కానీ భర్త కాదు, భార్యే భర్తకి సంరక్షకురాలు. రామరాజు గారి దంపతులు నేను చాలాసార్లు చూశాను. ఆవిడ చేత్తో పెడితే కానీ ఆవిడ నాకు తృప్తిగా ఉండదు అన్నారు ఆయన. నేను ఎన్నోసార్లు ఎందుకంటే నేను వండుకురానా అన్నా, లేదు ఆవిడే వండి ఆవిడే పెట్టాలి అన్నారు రామరాజు గారు. ప్రతి స్త్రీ ఏం కోరుకుంటుందో అది లభించింది సుధా గారికి. తను ప్రేమించిన భర్త చేతుల్లో హాయిగా కళ్ళు మూసింది ఆవిడ. ఇంతకన్నా అదృష్టం ఎవరికి ఉండదు బహుశా. ఆవిడ చాలా అదృష్టవంతురాలు అని నేను భావిస్తూ రామరాజు గారు మాట్లాడతారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా సుధగారి తరపున, నా తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. అత్తలూరి వారు అమ్మాయి, నేను అత్తగారిని పిలుస్తూ అత్తలూరిని, లేఖని తరపున కార్యక్రమం సంతాపం చేద్దాం అన్నప్పుడు ఇక్కడ పెడితేనే పెట్టమ్మా, లేకపోతే వద్దని చెప్పేసి. ఎందుకంటే రమణ గారు, ఆయన సతీమణి లత గారు, వారిద్దరి సమక్షంలో జరగాలి ఇదని చెప్పాను. అన్నట్టుగానే కేవి రమణాచారి గారు డేట్ ఇవ్వటం, ఇవాళ పెట్టడం, లేఖనికి ఒక ప్రత్యేకత ఉంది. వాసా ప్రభావిత లేఖని సంస్థ పెట్టినప్పుడు మేము భయపడ్డాం. వంశీ అనే సంస్థే భయపడింది, ఊగిపోయింది. ఏమిటి వాసా ఇలా చేసింది ఏమిటి మన దగ్గరుండి అనిపించింది. అంటే లేఖనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది వాసా. మహిళలతో నిండిపోయేది ఆ సభంతా కూడా. అంటే లేఖనితో స్నేహం చేయటం మంచిదని నేను నిర్ణయించుకున్న ఆ రోజుల నుంచి. మనం ఎంత గొప్పవాళ్ళం అని ఎప్పుడు విరవేయకూడదు. అక్కనే నాగేశ్వరరావు చెప్పారు, మనకంటే తక్కువ వయసు వారితో స్నేహం చేయాలని చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకున్న అభిప్రాయాలు, వాళ్ళకున్నటువంటి ఐడియాలజీ అవన్నీ కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి అని ఎన్నో విషయాలు చెప్పేవారు నాకు. ఆయన కానీ, మా గురువు గారు దాసరి గారు కానీ, సినారే కానీ, వాళ్ళ దగ్గర డెవలప్ అయిన వాడు. నేను అనుకున్నాం మొన్న ఒకరోజు, నేను సుధగారు అనుకున్నాం, భార్య పోతే భర్త ఉండగలడా?
నేనన్నాను, మా గురువుగారు దాసరి గారు లేరా పద్మవతి, అక్కనే లేడా? ఎంతో కాలం ఆమె మంచంలో పడి నారాయణ రెడ్డి గారి జీవితం ఎన్ని సంవత్సరాలు, ఆవిడ దశాబ్దాల కాలం మంచంలో ఉంటే ఆయన జీవించలేదా? అంటే కరెక్ట్గా 22వ తారీఖున ఈ డిస్కషన్ మా ఇద్దరికి, 22 డిస్కషన్ ఇది. అంటే నేను వాళ్ళ దగ్గర ఎదిగాను కాబట్టి సమర్థించుకున్న రేలింగ్ గారు మాట్లాడినా, రామచంద్రాడు మాట్లాడినా, దాసనారాయణరావు పేరు ఈ పేర్లు అనకుండా మేము ముందుకు వెళ్ళాం అసలు సభలో. అంత ప్రభావం ఉంది మా మీద వాళ్ళు. పెన్షన్ రమణాచారి గారు చెప్పారు, పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్కి ఇబ్బందులు ఉంటాయి, మన ఇంట్లో ఇబ్బందులు ఉండవా? అదే నా ఆర్గ్యుమెంట్. అది అలా కాదు. పెన్షను జీతాలు 4 నెలలు లేట్ అయినా సరే పెన్షన్ పుచ్చుకునే వాళ్ళు ఎవరు? వృద్ధులు. వాళ్ళకి మెడిసిన్స్ కొనుక్కోవాలి, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఇంకొక ఆస్మా ఉంటుంది. పెన్షన్తో బతికేది వృద్ధులు. ఏ ప్రభుత్వం అయినా పెన్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఆవిడ ఆర్గ్యుమెంట్. లక్ష్మీనరసింహస్వామి వారు చెప్తాలే అన్న నేను. మా లక్ష్మీనరసింహస్వామి వారి సేవకుడు నేను. ఆ గుళ్ళో కూర్చొని చెప్తా నేను ఆయనకి. వింటాడో వినడో నాకు తెలియదు, వింటాడని అనుకుంటూ ఉంటా. నువ్వు లక్ష్మీనరసింహ వారికి చెప్పు, నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అంది. అంటే ఎదురుగా ఉన్న ఫోటోకు చెప్తుందేమో అనుకున్నా. వెంకటేశ్వర స్వామి వారి కాదుట. ఈయన ఫోన్ చేసింది, కేవీ రమణాచారి గారికి ఫోన్ చేశాను. తర్వాత చెప్పింది, కేవీ రమణ గారికి ఫోన్ చేశాను పెన్షన్ గురించి. అదేంటి ఆయనకి ఎందుకు చెప్పావు అన్న. చెప్పాను, 1 నెల పెన్షను వచ్చేసింది, ఆయన చెప్పారు. ఆమె ఏమంటుందంటే, మిత్రులారా, నాకు పెన్షన్ వచ్చిందా లేదా అని కదా అక్కడ సమస్య. 80 మందికి 90 మందికి పెన్షన్ రావాలి ఆఫీసులో. డయాలసిస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళల్లో అనారోగ్యవంతులు ఉన్నారు. వాళ్ళు ఎలా బతుకుతారు? మనం అంటే పలుకుబడితో అప్పు చేయొచ్చు, వడ్డీకి తెచ్చుకోవచ్చు, వాళ్ళు తెచ్చుకోలేరు కదా. అంటే ఆ ఉద్దేశంతో నేను కేవీ రమణ గారిని అడిగాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ స్టాప్ అయింది పెన్షన్. మానసికంగా దెబ్బతింది మనిషి. మిత్రులారా, నేను అనుకుంటా సుధగారు మానసికంగా దెబ్బతినిపోయిందా అనుకుంటుంటా నేను అన్నా, ఎందుకు మనం అప్పు చేద్దాం, తెచ్చుకుందాం, మనం గొప్పవాళ్ళం కదా, అప్పిస్తారు ఎవరొకరు, వడ్డీలు తెచ్చుకోవచ్చు అన్న. కాదు, స్త్రీ స్వాతంత్రం అంది. ఏమిటి? మేము ఉద్యోగాలు ఎందుకు చేసాం, ఎందుకు ఫైట్ చేసి మేము సమాజంలోకి వచ్చాం, ఎందుకు డబ్బు తెచ్చుకుంటున్నాం? మా డబ్బుతోనే పని మనిషి డబ్బు ఇచ్చుకోవాలి, మేము కరెంటు బిల్లు కట్టుకోవాలి, మన జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని మనం సాల్వ్ చేయాలి. నీ డబ్బు నాకు అవసరం లేదు. 1,25,000 ఆవిడ పెన్షన్, మామూలు పెన్షన్ కాదు, పెద్ద పోస్ట్ కదా. నేను చిన్నవాడిని, 50,000 నా పెన్షన్. ఎప్పుడన్నా అదంతా అయిపోతే, ఎప్పుడు ఆమెకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేదు అసలు, ఏ బ్యాంకే తెలియదు అసలు. కొంచెం డబ్బులు ఇస్తావా నన్ను అడిగేది. నా పెన్షన్ నుంచి ఎంతో అలాట్ చేసేవాడిని, ఇచ్చేవాడు. నేను అనుకుంటుంటాను అనమాట, ఆవిడ పాపం మానసికంగా చాలా బాధపడింది అని. ఒక కథ రాయి దాని మీద అన్న రాస్తానంది. మరి జ్యోతికి తెలియాలి ఆ కథ ఏమైనా వచ్చిందేమో, పెన్షన్స్ మీద కథ రాసిందేమో నాకు తెలియదు. తన గురించి బాధపడలేదు. 90 మందిలో ఎంతమంది రుగ్మతలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది మనవాళ్ళు ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇది బాధపడింది, చాలా ఇదైంది. సరే, ఎప్పుడు కూడా ఆమె నా స్నేహితురాలు. ముందు 15 ఏళ్ళ వయసులో మేమిద్దరం రమణాచారి గారు చెప్పినట్టుగా కృష్ణపుర రోడ్ల మీద సైకిల్ దొక్కుతూ ఉండేవాళ్ళం ఇద్దరు. అంత స్నేహం మా ఇద్దరికి అంత స్నేహం మా ఇద్దరికి. తర్వాత సినిమాలు చూసి ప్రేమించుకున్నాం. ప్రేమంటూ ఒకటి ఉంటుందా అని సినిమాలు చూస్తే తెలిసింది. బాగానే ఉంది.
ప్రేమించుకునే సరిపోదు కదా, బాగా చదువుకోవాలి, బాగా చదువుకో తర్వాత చూద్దామన్న. ఎంఏ చేసింది, బాగా చదువుకుంది. ఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో వీడు తక్కువ చదువుకున్నాడు, మా అమ్మాయిని ఎందుకు వాళ్ళు అనుకుంటారని ఎగ్జామ్ రాగానే పెళ్లి చేసేసుకున్నా, అయిపోయింది. తర్వాత ఎప్పుడు కూడా తన గ్రంథం రమణాచారి గారు ముందు మాట రాశారు, అద్భుతంగా రాశారు, వస్తుంది 1వ తారీఖు రిలీజ్ అవుతుంది అది. ఆ పుస్తకం నాకు అంకితం ఇవ్వాలనుకుంది. ఎలా ఇస్తావు? భర్తకి భార్య అంకితం ఇస్తుందా అంటే మామూలు కన్యాదానం అంటుంటాం కదా పుస్తకాలు ఇస్తే, నాకు అవేవో ఇవ్వకూడదు కదా అన్న. అంటే నేను ఆర్గ్యూ చేశాను 22 రాత్రి ఆర్గ్యుమెంట్ మా ఇద్దరికి. ఆ పక్కన ఇన్ని కాగితాలు గొట్టు ఉంటుంది, ఆ కాగితాల మధ్యలో రాసుకుంటూ లాగేస్తుంది, రాస్తూ మళ్ళీ ఒకటి పెడుతుంది. పోయిన తర్వాత వారం రోజుల తర్వాత అవి వెతుకుతుంటే ఒక కాగితం బయటపడింది, అంకితం. ఏమిటి? నువ్వు ముందు నా స్నేహితుడివి, నువ్వు తర్వాత ప్రేమికుడివి, తర్వాత భర్తవి. ఓ ప్రేమికుడా, నీకు నా కానుకగా ఈ పుస్తకం ఇస్తున్నాను రాసేసి అన్నా కదా. తను పెళ్లి కాకముందు ఆర్గ్యూ చేసేదమ్మా, నేను సుమంగళిగా వెళ్ళాలి. వరంగల్లో పుట్టిన బిడ్డ, వాళ్ళ మెంటాలిటీస్ వేరు, ఎక్కడో గోదావరి జిల్లాలో పుట్టిన మనిషి కాదు. ఎలా ఒక రాడికల్ మూమెంట్, ఆ మూమెంట్ డెవలప్ అయిన బ్రెయిన్స్, ఆ బ్రెయిన్ ఇదేంటి సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతుంది. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నది నేను ఒప్పదాకా. నేను ఒప్పుకునేదేంటి? దేవుడు కదా చెప్పాల్సింది, నేనేవాడిని. దేవుడట పెళ్ళయ్యేదాకే ఆడదానికి దేవుడట, పెళ్ళయిన తర్వాత భర్త దేవుడట, వాడు కొట్టినా తిట్టినా కారం చల్లినా వాడే దేవుడట చెప్పేసింది. అదేంటి ఇంత బాగా చదువుకున్నావు, ఇదేంటి ఆర్గ్యుమెంట్ అన్న? ఇదే ఆర్గ్యుమెంట్ అంది. ఒప్పుకుంటావా లేదా సుమంగళిగా పోవడం? నేను ఒకటి ఒప్పుకోవడానికంటే ఒప్పు చేతిలో చేయించు సరే కానీ అన్న. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత బాగా చదువుకొని ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆడవాళ్ళు కూడా, రంగనాయకమ్మ మా ఇంటికి వచ్చేది. రంగనాయకమ్మ మంచి మిత్రురాలు ఆమెకు. ఇంకెక్కడికి పోయే రంగనాయకమ్మ గారు వెళ్ళేవాడు కాదు, మా ఇంటికి వచ్చేవాడు. ఇంకొక పాయింట్ చెప్తాను, నా భార్య గురించి చెప్పాలంటే చాలా నాకు గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే నేను విచారించటం ఆమె పోయినందుకు. ఎందుకు విచారించట్లేదు అంటే, ఆవిడ గురించి మీరందరూ మాట్లాడుతుంటే అంత గొప్పదా అనిపిస్తుంది, గర్విస్తున్నా నేను. అందు గొప్ప భార్యకి నేను భర్తనైనా అని. అందుకని దేవుడు అన్నవాడు ఉంటాడు, ఎక్కడో ఉంటాడు కదా. పునర్జన్మలు ఉంటే మళ్ళీ ఉంటే నేను భార్యగా ఆవిడ భర్తగా పుట్టాలి, అప్పుడు ఆ రుణం తీర్చుకోవాలి. నా ఒళ్ళో తల పెట్టుకొని పోతా అంటావా? నేను అలాగే చేస్తా ఇంకో జన్మ ఉంటే. అంటే ఎంత ఏమీ లేదు అసలు, ఏమి అసలు ఆమెకి నడవలేకపోయినా సరే తన పని తను చేసుకునేది, నాకు అన్నీ చేసి పెట్టేది. 1 గంట వరకు మేము రాస్తూనే, అర్ధరాత్రి వరకు మా ఫోన్లోనే మోగుతూనే ఉంటాం. చాలా ఉన్న విశేషాలు. ఇందాక బాలసరస్వతీదేవి గారిని రాస్తూ ఉంటే నేను అనుకున్నా, మనం పోతే ఎవరు వస్తారు అనుకున్నా. నేను అన్నా ఆమెతో, ఎవరు వస్తారు, మన పిచ్చి కాకపోతే 4 వస్తారు, మన బంధువులు కూడా రారేమో. ఎందుకని బాలమురళి పోతే ఎవరు వచ్చారు? చెన్నైలో ఎవరు లేరట. మొన్న బాలసరస్వతి పోతే 4 ఉన్నారు, వాళ్ళ బంధువులు జయసుధాను, నరేష్, నేను, సురేఖ 4 ఉన్నాం. వాళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం? కాదన్న. కానీ మేము హాస్పిటల్కి వెళ్తే వాడు నవ్వాడు, ఎందుకు తెచ్చారు, అయిపోయిందన్నాడు. ఇంట్లో పోవాలనుకుని ఇంట్లో పోయింది, ప్రాక్టీస్ చేశాడు, ఏదో చేశాడు 15 నిమిషాలు వాళ్ళ బిల్లు కోసం మహనీయులు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ 2 రోజులు కూడా ఇసుక వేస్తే రాళ్ళంత జనం వచ్చారు, అందరు వీసీలు వచ్చారు. అదేంటి అలా అనుకున్నాను నేను, బాలమురళి ఏమిటనుకున్నానే, ఏమిటిదంటే ఇంత గొప్పదా నా భార్య,
అంత గొప్పదా అనుకున్నా, అంతమంది వస్తారా అనుకున్నా, వచ్చారు. అందరూ సభలు పెడుతున్నారు, అందరూ సంతాసో పెడతాం, అందరూ పాటల మధ్యలో పెట్టుకుంటున్నారు. అది కూడా చాలా గొప్పగానే ఫీల్ అవుతున్నాను. నా భార్య పోయినందుకు నేను విచారించట్లేదు, నా భార్య గొప్పతనం విని నేను గర్విస్తున్నాను. నేను రమణాచార్య గారు చెప్పారు, ఇప్పుడు ₹1,00,000 క్యాష్ అవార్డు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నాను నేను. తెన్నేటి సుధగారి మీద, నా రమణాచార్య గారే దాని చైర్మన్, నా సంబంధం లేదు. వైస్ చైర్మన్ బూరుగుల, మా సోదరుడు, నేనేం పెట్టినా సోదరుడు ఉంటుంటాడు నాతో. అంతర్జాతీయ అంటే మన రాష్ట్రానికి సంబంధించింది కాకుండా రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్స్ ఉండేవి గొప్పగా. ఆ లెవెల్లో రాజాలక్ష్మి అవార్డు లెవెల్లో అంటే డబ్బులు ఎలా నాకు చింతన లేదు. నా 2 నెలలు పెన్షన్ కలిపితే 1,00,000 అయిపోతుందిగా, అంతే కదా. 2 నెలల పెన్షను 50,000 మాటలేంటి, 1,00,000. 12 నెలల్లో 2 నెలల పెన్షన్ నా భార్యకి ఇస్తున్నా నేను. డబ్బు గురించి నేను ఆలోచించాను. మా పిల్లలు ఏమన్నారంటే, ఆవిడ జాయింట్ ఫ్యామిలీ మాది, ఆవిడ చేసిన గొప్ప విషయం అది. ఎక్కడ ఉద్యోగాలు వచ్చినా పోనేవాళ్ళ, మా పిల్లలు నా దగ్గరే ఉండాలని. వాళ్ళు అన్నారు, నీ పెన్షన్ అవసరంలా, అమ్మ డబ్బులు ఏం అవసరం లేదు, నీ డబ్బులు నీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకో అన్నారు. బాగానే ఉంది అనిపించింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఏ బిల్స్ మేము కట్టిన అవసరంలా, నీకు ఎలా కావాలో అలా ఉపయోగించుకో, నీ పెన్షన్తో మా సంబంధం లేదు. బాగానే ఉంది అంటే పిల్లల్ని అలా పెంచిందనమాట. ఒకే ఇంట్లో ఉంటూ ఒకటి. కాబట్టి ఇది ఇంతకంటే గొప్పగా నేను కాకతీయలో పెడదాం అనుకున్నా, గోల్డ్ మెడల్ పెడదాం అనుకున్నా. ఘంటసాల పేరు మీద ఇక్కడ తెలుగు యూనివర్సిటీలు పెట్టా, గురువు గారి 2.5 lakhs ఇచ్చాం. బొగరాజు పట్టా పేరు మీద ఆంధ్రాలో పెట్టాను నేను, కాకతీయలో కృష్ణశాస్త్రి పేరు మీద పెట్టాను. కానీ ఇప్పుడు ఆ గోల్డ్ మెడల్కి ₹5,00,000 5 లక్షలు చేశారు. 5 లక్షలు వాళ్ళకి ఇచ్చే బదులు ₹1,00,000 ఒక రచయితరికి ఇస్తే, మొగాడ ఎవరన్నా కావచ్చు, మొగాడ అనేది ఈయన డిసైడ్ చేస్తాను, నా సంబంధం లేదు. సినారే వాళ్ళలాగా వాళ్ళు రైటర్స్కి ఇస్తామో, జెంట్స్ కూడా కామన్ చేస్తామో, వాళ్ళు చూస్తారు. కాబట్టి అత్తలూరు విజయలక్ష్మిని నేను అభినందిస్తున్నాను. ఇంత బాగా మీ వాళ్ళందరూ వచ్చి ఇలా చేస్తున్నందుకు. మేము కానీ రమణ గారు కూడా అనుకుంటున్నాం, మేము ఇంటి మనుషులం కాదు. మాకు ఇల్లు, మా మ్యాప్లో ఇల్లు చాలా చిన్నది. సమాజం మనుషులం మేము, సమాజంలో ఉన్న మనుషులం మేము. మా సమాజం ముఖ్యం, మాకు ఇల్లు ముఖ్యం కాదు మాకు. సమాజం అంటే మేము ఉంటాం అంటే ఇవన్నీ కూడా ఒకరిని చూసి నేర్చుకుంటాను. నేను రమణ గారిని చూసి నేర్చుకున్నా, చాలా నేర్చుకున్నా. ఆయన యొక్క సహకారం కానీ, ఆయన చేయూత కానీ, ఆయన ఇచ్చే సమయం కానీ, ప్రోత్సాహం కానీ, ఇవన్నీ కూడా వారి దగ్గర నేర్చుకున్న విషయాలు చాలా ఉంటాయి నాకు. అలాగే మా అవార్డ్స్ అన్నిటికీ మన రేలంగ్ గారు చైర్మన్, ఫిల్మ్ అవార్డ్స్కి. ఆయన కూడా ఈ అవార్డ్స్ కమిటీలో ఉంటారు. ఇప్పుడు ముగ్గురు పేర్లు అనౌన్స్ చేసి, గురువు గారు చైర్మన్, మా సోదరులు వ్యాసకృష్ణ, రేలంగి నరసింహరావు గారు. అక్టోబర్ 5 ఆవిడ పుట్టింది. అక్టోబర్ 5 ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 ప్రపంచవ్యాప్తంగా అవార్డు నిర్ణయిస్తారు వాళ్ళు. అంతకంటే ఆమెకి నేను చేయగలిగింది ఏమీ లేదనుకుంటాను. అలాగే నా దగ్గర బాగా డబ్బు ఉంటే ఆవిడ చదువుకున్న యూనివర్సిటీలో కూడా అవార్డు పెడతా, గోల్డ్ మెడల్, 5 లక్షలు గోల్డ్ మెడల్. అంతే గురువుగారు, చాలు కదా. మీరందరూ వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడారు. భార్యాభర్తలు అంటే భార్య పోయిన వారు చాలామంది ఉంటారు, భర్త పోయిన వారు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలన్నీ కూడా మనకు తెలుసు. బాధ అనుకుంటే బాధ లేదనుకుంటే బాధ లేదు. కానీ కొంచెం ఎంత పిల్లలున్నా, ఎంత సమాజం ఉన్నా, 77 ఏళ్ల మనుషులు, 75 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు మరి అధిగమించడానికి రోజు నేను సమాజంలోకి నడుస్తూనే ఉంటా.
సమాజంలో నడవటం వల్ల ఇబ్బందులు మర్చిపోయే అవకాశం ఉంటుంది తెలియజేస్తూ, మా ఇంటికి దత్తాత్రేయ గారు వచ్చారు. ఫోన్ చేశాడు, వస్తున్నానంటే లేదు సగం దూరంలో ఉన్నామన్నా. వెళ్తున్నా, అప్పుడు అంబర్పేట వెళ్తున్నాం. లేదన్నా సగం దూరంలో కాచిగూడ దాకా వెళ్ళిపోయినాం, అక్కడికి రానా అన్నాడు. నేనేం చెప్తాను దానికన్నా. మా ఇంటికి రావద్దన్నా, చిన్న ఇల్లు మాది, సరిగా కూర్చోడానికి కూడా ఆసనాలు ఉండవు, నేను గుడిసెల్లో అన్నం తిన్నా అన్నాడు ఆయన. గుడిసె వచ్చాడు, 2 గంటలు కూర్చున్నాడు. జస్టిస్ రాధారాణి వచ్చింది, గాంధీ గారిని నేను అల్లుడని పిలుస్తా. రాధారాణి దిగి, అమ్మ మీరు చాలా గొప్ప పోస్టు మా ఇంటికి వచ్చారు, ఏంటంటే ఆయన అల్లుడైతే నేను నీ బిడ్డను కాదా అంది. అంటే మమకారం, ప్రేమ, ఆప్యాయత ఎప్పుడు కూడా మన డబ్బు కంటే ముఖ్యం. ఏంటంటే ఈయనకి ఎంత డబ్బు ఉందో మనకు తెలుసా? రమణాచారి గారికి ఉందో లేదో తెలుసు, ఈయన ఏంటో తెలుసా? ఈయనకి ఎంత పెన్షన్ ఇప్పుడు చెప్తే ఏంటో తెలుస్తుంది. మరి ప్రేమ, ఆప్యాయత, మానవత్వం ఉన్న మనిషి కాబట్టి మనందరం ఇక్కడ కదులుతాం, ఇక్కడికి వస్తాం. ముఖ్యంగా నాకేంటంటే వాళ్ళిద్దరు ముందు జరగాలి. వాళ్ళ ఇంటికి 50 సంవత్సరాలు మేము చేసుకుంటే, తాజ్మహల్ హోటల్లో చేసుకుంటే ఆయన రాలేని పరిస్థితిలో ఉన్నారు, ఆపరేషన్స్. మేమే వాళ్ళ ఇంటికి వచ్చాం. ఆ ఫోటో నేను జ్యోతికి పంపించా, పుస్తకంలో వేయమన్నా. వాళ్ళిద్దరు కలిసి మాకు ఇద్దరిని కూర్చోబెట్టి నూతన వస్త్రాలు పెట్టారు. అంతకంటే మనకు అవసరం. ఆవిడ ప్రేమను పంచుకుందాం, ప్రేమిద్దాం, సాటి మనిషిని ప్రేమిద్దాం, సాటి మనిషిని సహకరిద్దాం అనే సిద్ధాంతంతో ఉంటే, నాలాగా మీరందరూ కూడా ఇంతమంది ఇవాళ వచ్చి ఈ రోజున 5 గంటల మీ విలువైన సమయాన్ని వెచ్చించారు. అలాగే మా పట్టాభిరామ్ పిల్లవాడు వచ్చాడు. అంటే నేను బోయి రథం పల్లకి మోసే బోయిరు కాబట్టి ఇది సంతాసమైన కొన్ని విషయాలు చెప్పవచ్చు మీకు, లేకపోతే సుధగారు కోపడతారు. మన ప్రోగ్రామ్స్ ముందు చెప్పేమిటంటుంది ఆవిడ నాకంటే ఫాస్ట్ ఉంటుంది బాగా. డిసెంబర్ దాకా ప్లాన్ చేసింది ప్రోగ్రామ్స్. 2026 డిసెంబర్ దాకా నా చార్ట్ పెట్టింది. జనవరి 1 7 పుస్తకాలు ఆవిష్కరిస్తున్నాయి. అది జ్యోతి పబ్లిష్ చేస్తే 7 పుస్తకాలు జనవరి 1 మెయిన్ హాల్లో. తర్వాత సాహితీకరణంతో పోటీలు పెట్టాం. ఆ పోటీలు పెట్టినట్టు వాళ్ళ దగ్గర బహుమతులు ఉన్నాయి. రమణాచారి గారి ప్రధాన అతిథి చీఫ్ గెస్ట్ ఆ రోజు. ఫిబ్రవరి 4 రమణాచారి గారి బర్త్డే టైం నాకు ఇచ్చారు ఆయన. షణ్ముఖ శర్మ గారికి పెద్ద సన్మానం త్యాగరాయగానంలో, రమణ గారి అవార్డు ఆయనకి ఇస్తున్నాం. పట్టాభి వంశీకి ఫౌండర్ బివి పట్టాభిరామ్, పట్టాభి పేరు మీద అవార్డు పెట్టి నటికి రాజేంద్ర ప్రసాద్కి ఇస్తున్నాం. మార్చి 22 ఉగాది ఫెస్టివల్ అద్భుతంగా మార్చి 22 వరకు సెట్ చేసింది మహాతల్లి, అన్ని రాసింది, పేర్లన్నీ కాగితాలని ఇచ్చింది నాకు. 3 నెలల ప్రోగ్రాం ఇస్తున్నా, తీసుకో, కాల్ షీట్స్ ఇచ్చేస్తున్నా అని ఇచ్చేసింది. మీరందరూ కూడా రేపు 19వ తారీఖు శ్రీపేరి పుస్తకం ఆవిష్కరిస్తుంది. ఆమె కూడా కొత్తగా వంశీ రీషఫలింగ్, అంటే కొత్త వాళ్ళని తీసుకుంటున్నా వంశీ సంస్థలోకి. నా తర్వాత కూడా సంస్థ ముందుకు వెళ్ళాలి కాబట్టి ధనం కోసం ఎప్పుడు ఆలోచిస్తాను, నేను మనుషుల కోసం నేను పర్యవేక్షిస్తూ ఉంటాను తెలియజేస్తూ, మీకు అత్తలూరు విజయలక్ష్మి గారికి లేఖిని సంస్థ, లేఖిని వంశీ 2 కలిసిపోయినాయి. మీరు కూడా ఈ అవార్డులో మీరు ఉంటారు, లేఖిని పాత్ర కూడా ఉంటుంది, సెలక్షన్ కమిటీలో మీరు కూడా ఉంటారు. లేఖినితోనే మేము కలిసి ఎక్కువ వర్క్ చేస్తాము. సుధగారు చెప్పారు లేఖినితో కలిసి పనిచేద్దాం మనం అని, ఆమె చెప్పినట్టుగా చేస్తూ ధన్యవాదాలు. ఎన్నో ఏళ్లుగా మనం వంశీని చూస్తూ ఉన్నాం. కూర్చో. వంశీ తక్కువ మాట్లాడతాడు కానీ ఎక్కువ పని చేస్తాడు. ఆయన పనితనం ఎంత గొప్పది అని చెప్పంటే వంశీ బర్క్లీ అవార్డ్స్ అప్పుడు చూడాలి. ఆయన యొక్క తేజస్సు, ఆయన ప్రభ, ఆయన వైభవం, ఆయన వైభోగం అంతా కూడా. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎంతో దూరం నుంచి ఆయన యొక్క కార్యక్రమం చూడడానికి కోసం వచ్చినటువంటి పరిస్థితిని మళ్ళీ మీకు అందరికి గుర్తు చేస్తూ మాట్లాడతాడు సమయాన్ని తగినట్టుగా. అంతేగాని ఇవాళ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డు చేసుకుని మనందరం కూడా పెట్టుకోవాల్సినంత హృదయానికి హత్తుకునేంత గొప్పగా మీ అక్షరాలు ఉన్నాయి, మీ పదాలు ఉన్నాయి,
మీ యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో మమ్మల్ని అందరినీ భాస్వరంలా ఆకర్షించి, వంశీ నీకు అమ్మగారి పట్ల ఉండేటువంటి ఆ అనురాగం, ఆత్మీయత, అభిమానం ఇవన్నీ కూడా జీవించినంతకాలం ఇట్లాగే ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు వందన సమర్పణ చేయాల్సిందిగా అత్తులూరి వారు చెప్తారు. ఈనాటి ఈ సభకి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా ఉడైవల్ గారికి, పార్వతీశం గారికి, వాసుకృష్ణ గారికి, మన వల్లేశ్వర్ గారికి, గౌరీశంకర్ గారికి, విజయభాస్కర్ గారికి, రేలంగి నరసింహారావు గారికి, మన హాస్యబ్రహ్మ ప్రపంచ మహాసభలు ఇప్పుడు విజయవాడలో కలిసాం మనం. అప్పుడు మీ ప్రోగ్రాంకి పిలుస్తానన్నారు, ఈ ప్రోగ్రాంకి పిలిచారన్నారు హాస్యబ్రహ్మ. ఇందులో ఆశయం ఉంటుంది, తర్వాత మనం అందరం మాట్లాడుకుందాం. నేనన్నాను నేనున్నానండి అన్నాను. సో అందరికీ, నా లేఖిని సభ్యులందరికీ కూడా ఈరోజు నేను కొంచెం ఫోర్స్గానే మెసేజ్ పెట్టాను, అందరూ తప్పకుండా రావాలి ఈ సభకి అని. అందరూ కూడా వచ్చారు, చాలా దూరాల నుంచి వచ్చారు అందరూ కూడా. ఒక్కొక్కళ్ళు 30 కిలోమీటర్ల నుంచి రావడం జరిగింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రమణాచారి గారు మనందరికీ అంటే ఒకటి సాహిత్యం, నాటకలం, సాంస్కృతిక మొత్తం అన్నిటికీ వారు కుటుంబ పెద్ద, అమ్మా నాన్న మనందరికీ. సో వారి సమక్షంలో మన కార్యక్రమాలు జరగడం ఏదైనా కూడా అది చాలా ఆనందకరమైన విషయం. మనందరికీ కూడా దానికి ఒక అందం వస్తుంది, ఒక గొప్పతనం కూడా వస్తుంది. సో ఇలాగే రామరాజు గారికి ఇందాక మంగళగౌరి మా మిత్రులు చెప్పినట్టు, రామరాజు గారు మీకు ఏ సహాయం కావాలన్నా లేఖిని తరఫున మేమున్నాము. సుధా గారు మా అందరికీ కూడా ఎంతో ఆత్మీయులు ఉన్నామని తెలియజేస్తూ ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సభ ముగిసింది.